Hi. Uh, like see basic will Mendix నుంచి స్టార్ట్ చేద్దాం. లైక్ మెండిక్స్ ఏంటి అనేది లైక్ అందరికీ ఆ బేసిక్ ఐడియా అయితే ఉందనుకుంటున్నా. ఐడియా లేకపోయినా ఇట్స్ ఓకే. ఇట్స్ లో కోడ్ టూల్. మెండిక్స్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ డెవలప్మెంట్ అవుతుంది మెండిక్స్లో. మెండిక్స్ ఇట్స్ లైక్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ ఏం చేయగలడో మ్యాక్స్ మెండిక్స్లో అవన్నీ అవుతాయి. అండ్ మెండిక్స్లో కొన్ని అవ్వనివి కూడా మనకి ఇంటిగ్రేషన్స్ ఇచ్చారు. ఇట్స్ లైక్ కొన్ని ఏదైనా లాజిక్ ఏదైనా బిల్డ్ చేయలేకపోతున్నాం మెండిక్స్ యూస్ చేసి మన దగ్గర ఉన్న విడ్జెట్స్తో. లైక్ లాజిక్స్ మనం మైక్రోఫ్లోస్లో రాస్తాం. ఏం లేకపోతున్నాయన్నా జావాతో ఇంటిగ్రేట్ చేసుకొని అది తెచ్చుకోవచ్చు. లేదా మన దగ్గర ఏమైనా విడ్జెట్స్ లేవంటే ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ యూస్ చేసి తెచ్చుకోవచ్చు. లైక్ చాలా ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి మెండిక్స్లో. సో లైక్ ఒక ఫుల్ లెంత్ అప్లికేషన్, ఇండస్ట్రియల్ లెవెల్ అప్లికేషన్ మెండిక్స్తో డెవలప్ చేయొచ్చు క్లీన్గా. కంప్లీట్ ఎనీ హై ఎండ్ అప్లికేషన్స్ ఏదైనా డెవలప్ చేయొచ్చు మెండిక్స్తో. సో సో దానికి ఉన్న ఇంటిగ్రేషన్స్కి మెండిక్స్ ఇస్ లైక్ నెమ్మదిగా పాపులారిటీ గెయిన్ అవుతుంది. అండ్ చాలా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మెండిక్స్ మీద చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే పర్సనల్ లేరని చెప్పి ప్రాజెక్ట్స్ అలా వెయిటింగ్లో ఉన్నాయి. చాలా కంపెనీస్ ఉన్న ప్రాజెక్ట్స్ని తీసుకొని వాళ్ళకి బిల్డ్ చేద్దాం అని చూస్తున్నారు. చాలా ఫ్యూచర్ మెండిక్స్ ఇస్ లైక్ గెయినింగ్. చూస్తున్నా కదా కాల్స్ కూడా లైక్ ఫస్ట్లో మినిమం 3 years పెట్టిన వాళ్ళకే కాల్స్ వచ్చేవి. లైక్ ఇప్పుడు 1 year, 1.5 year, 2 yearsకి కూడా కాల్స్ వస్తున్నాయి. ఎక్కువే వస్తున్నాయి కాల్స్ కూడా. అండ్ మీకేమైనా మెండిక్స్ మీద బేసిక్ డౌట్స్ ఏమైనా ఉన్నాయా, వాట్ ఏంటి అని? ఎవరికైనా స్టార్ట్ చేసే ముందు వాళ్ళు. కుమార్, మనస్విని, గెస్ట్, శృతి, హలో. సత్య. యా. సో యాక్చువల్గా ఇప్పుడు మెండిక్స్ లో మనం డేటా లైక్ మన ఈటీఎల్ టూల్స్ ఉన్నాయి కదండి. ఏంటండి డేటా? డేటా ప్రాసెసింగ్ టూల్స్ ఉన్నాయి, ఈటీఎల్ టూల్స్, నంబర్ ఆఫ్ ఈటీఎల్ టూల్స్ మనకి లో యూజ్ చేసి డేటా ఇంటిగ్రేషన్, ప్రాసెసింగ్ అండ్ బిఐ ఇవన్నీ కూడా చేయొచ్చు మనం. ఇవి కూడా చేయొచ్చు. సో మెయిన్ పర్పస్ మెండిక్స్ కానీ ఏపిఎన్ కానీ ఇంకొక వేరే టూల్స్ ఉన్నాయి కదా, లో కోడ్ టూల్స్, వీటిని ఇవి మెయిన్ డేటా ప్రాసెసింగ్ యూజ్ అవుతాయా, లేకపోతే యాప్ బిల్డ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ కంబైన్డ్ గా ఉంటాయా? మెయిన్ ఏమైతే మాత్రం యాప్ బిల్డింగే. మెయిన్ ఏం యాప్ బిల్డింగ్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, యాప్ బిల్డింగ్ మెయిన్ ఏం. మెండిక్స్ కానీ ఏపీఎన్ కానీ. మెండిక్స్ అయితే కంప్లీట్లీ మెయిన్ ఏమైతే అదే. కాకపోతే మనం ఈ డేటాని ఇంటిగ్రేట్ చేసుకొని బిఐ టూల్స్కి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. మన ఇక్కడ 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 వచ్చే డేటాని లైక్ మనం బిఐ టూల్స్కి ఇంటిగ్రేట్ చేసే డేటా కూడా అప్లికేషన్ డేటానే కదా. అప్లికేషన్ నుంచి వచ్చిన డేటానే మనం అనాలిసిస్కి బిఐ టూల్స్కి ఇంటిగ్రేట్ చేస్తారు. సో ఈ డేటాని ఇంటిగ్రేట్ చేసుకుంటారు డైరెక్ట్గా. అప్లికేషన్ నుంచే ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ మెండిక్స్ లో ఈ కేపబిలిటీ నంబర్ ఆఫ్ సోర్స్ నుంచి డేటా తీసుకొని యూనిఫై చేసి సో ఒక డాష్ బోర్డ్ లాగా క్రియేట్ చేయడం, ఆ కేపబిలిటీ కూడా ఉందా? నెంబర్ ఆఫ్ సోర్సెస్ నుంచి డేటా కలెక్షన్ అయితే లైక్ మనకి డేటా వచ్చేది లైక్ మనకు కొన్ని సర్వీసెస్ ఉన్నాయి దీంట్లో. లైక్ రెస్ట్ సర్వీసెస్ కానీ, వెబ్ సర్వీసెస్, ఓ డేటా సర్వీసెస్ అని ఉన్నాయి. ఈ సర్వీసెస్ యూస్ చేసి మనం ఎక్కడి నుంచైనా డేటాను తీసుకోవచ్చు. ఎక్కడి నుంచైనా డేటా మనకు వస్తుంది. మనం డేటా సెండ్ చేసుకోవచ్చు కూడా. ఈ డేటా వచ్చాక మనం మన దీంట్లో ఈ డేటాని యూస్ చేసి మన దీంట్లో మనం డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా మనం వేరే బిఐ టూల్కి వీటిని పంపించవచ్చు. ఈ ఓకే. డేటాను మళ్ళీ మనం వేరేగా ఎక్స్పోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్రాసెస్ ఏదైతే ఉంది, ఈటీఎల్ టూల్స్ ప్లస్ బిగ్ డేటా ప్రాసెసింగ్, ఇవి యూజ్ చేసి చేస్తుంటారు కదా ఎక్కువ. సో ఫ్యూచర్ లో ఈ టూల్స్ కూడా, లో కోడ్ టూల్స్ కూడా, ఐ మీన్ ఈ ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందా అని? లోకౌట్ మోస్ట్లీ అప్లికేషన్ బిల్డింగ్కే. అప్లికేషన్ బిల్డింగ్కే ఈ టూల్ని ఎక్కువ ఇది చేస్తున్నారు. లైక్ ఇంటిగ్రేషన్స్ కొంతవరకు మన ఇప్పుడు అప్లికేషన్ డేటాని వాడుకోవడానికి, వేరే నుంచి డేటాని తెచ్చుకోవడానికి, ఇంటిగ్రేట్ చేసుకోవడానికి సీమ్లెస్గా అది అవుతుంది. కాకపోతే మెయిన్ ఏమైతే మాత్రం లైక్ ఒక యాప్ డెవలప్మెంట్కే
లైక్ ఓకే. యాప్ అండ్ అండ్ అంతేగాక లైక్ ఎక్కువ ఎక్కడ వాడుతున్నారంటే ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో ఎక్కువ వాడుతున్నారు. కమర్షియల్ గాని ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ లైక్ ఆహ్, ఇండస్ట్రియల్ అప్లికేషన్ లైక్ ఏవైనా ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఈటిల్లో ఎక్కువగా వాడుతున్నారు. ఆళ్ళకేంటంటే ఒక లైట్ వెయిట్ టూల్ కావాలి. లైక్ అంత ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అంత నాకు వేరే వేరే టీమ్ దగ్గరికెళ్ళకుండా ఒకే దగ్గర అయిపోవాలనే దగ్గర ఎక్కువ ఇది వాడుతున్నారు. ఓకే. ఓకే. థాంక్స్. ఇంకా హాయ్ ఎవరు? నితీష్. యెస్. హాయ్. నితీష్, మీరు చెప్పింది ఇది ఓన్లీ ఫర్ అప్లికేషన్ బిల్డింగ్ పర్పస్ అని చెప్పారు కదా. అంటే ఓన్లీ కాదు. ఓన్లీ మెయిన్‌లీ. ఓకే. అదే. ఈస్ దేర్ ఎనీ కమింగ్ టెక్నాలజీ ఈజ్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ బాగా ఇది ఏఐ మీద, మిషన్ లెర్నింగ్ మీద, లేకపోతే రోబోటిక్స్ మీద ఇట్లాగా ఇదంతా వస్తుంది కదా. హౌ ఫార్ దిస్ దిస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ టూల్ విల్ బి హెల్ప్ అస్, ఎట్లా మనకి హెల్ప్ అయింది. సో మ్యాక్సిమమ్ లైక్ యాజ్ యూ సెడ్ ఇది అప్లికేషన్ టూల్. సో యాజ్ ఎ ఇండస్ట్రియల్ అప్లికేషన్ నాకు తెలుసు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేది నేను వర్క్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ దిస్ పెగాకి దీనికి ఏంటి డిఫరెన్స్? వై దే ఆర్ నాట్ చూసింగ్ దట్ పెగా? ఎందుకు ఇది మోస్ట్ ఆఫ్ ద సిమిలారిటీస్ ఇస్ వెరీ క్లోజర్ టు దిస్ వన్, పెగాకి దీనికి. సో జస్ట్ మై డౌట్, నేను ఏమనుకోద్దండి. ఇంకొకటి ఏంటంటే ఈ ఏఐకి లేకపోతే ఇంటెలిజెన్స్ ఆటోమేషన్కి, మిషన్ లెర్నింగ్కి ఇది ఏమైనా ఉపయోగపడుద్దా? ఇంకోటి సారీ ఇంకోటి ఈ ఐబిఎం వాళ్ళది మ్యాక్సిమం అప్లికేషన్ ఉంది. ఆ మ్యాక్సిమం దానికి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఇండస్ట్రియల్ ప్రాసెస్ అంతా ఒక 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 కెప్ట్ ఇట్ ఆన్ వన్ ప్లేస్. ఒక యూఐ ద్వారానో వెబ్ అప్లికేషన్ ద్వారానో దే నావిగేటింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్. మొత్తం ఇండస్ట్రీ లైవ్ డేటాతో కమ్యూనికేట్ అయ్యి వాళ్ళు బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఏ డెవ్లో బిల్డ్ చేసుకొని మళ్ళా ప్రొడక్షన్లోకి డిప్లాయ్ చేసుకొని వాళ్ళు 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 ప్రొడక్షన్ లైవ్ వెళ్తూ ఉంటుంది. అదే కాకుండా ఇండివిజువల్ అప్లికేషన్స్ కూడా ఇది ఉపయోగపడుద్ది అని అంటున్నారు కదా. కొంచెం ఈ డౌట్ చెప్తారా? ఐ థింక్ మ్యాక్సిమం చాలా బేసిక్‌గా యాహ్! మెండిక్స్‌లో బేసిక్ పెగాకి, మెండిక్స్‌కి బేసిక్ డిఫరెన్సెస్ ఏంటంటే మెండిక్స్ అదే చెప్పా ఫస్ట్ నుంచి ఇంటిగ్రేషన్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి దీంట్లో. అంతేగాక ఆహ్, ఇది మీకు లైక్ వితౌట్ లైక్ లాజిక్ వితౌట్ సర్వర్ కనెక్షన్ లేకుండా క్లయింట్‌లో కూడా వర్క్ చేసేటట్టు బిల్డ్ చేసుకోవచ్చు అప్లికేషన్‌ని. లైక్ మీ క్లయింట్‌లోనే ప్రాసెసెస్ అన్నీ అయిపోతాయి. లాజిక్స్ అన్నీ అయిపోతాయి. లైక్ నానో ఫ్లోస్ అని ఉంటాయి దీంట్లో. అవి ఆ లాజిక్స్ యూజ్ చేసి లైక్ క్లయింట్‌లోనే మొత్తం అయిపోతది. బట్ మనం సింక్రనైజేషన్ తర్వాత చేసుకుంటాం. సో, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌లో కొన్నిసార్లు లైక్ వి డోంట్ హావ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ లేని అప్లికేషన్స్ ఉంటాయి. లైక్ ఆహ్, అలాంటప్పుడు కూడా మనకి మెండిక్స్ హెల్ప్ అయితది. అంతేగాక మెండిక్స్‌లో మెండిక్స్‌లో ఇన్ హౌస్ డిప్లాయ్‌మెంట్ ఉంటది. లైక్ క్లౌడ్ కావాలంటే క్లౌడ్, ఇన్ హౌస్ క్లౌడ్ ఉంటది. ప్రైవేట్ క్లౌడ్ ఉంటది. ఆన్ ప్రెమిసెస్ ఉంటది. ఇదంతా లైక్ మెండిక్స్‌లోనే అయిపోతది. అండ్ అంతేగాక యెస్. అంతేగాక మనకి ఒక్కసారి మనం ఒకటి క్రియేట్ లైక్ దీంట్లో మనం నార్మల్‌గా ఏం చేస్తాం డెవలప్‌మెంట్ చేసేటప్పుడు ఆహ్, ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటది. లైక్ సంథింగ్ ఆర్ యూజర్‌కి ఎన్హాన్స్ ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంటది. వెంకట్, దీంట్లోనే ఆ రిక్వైర్మెంట్ can you please mute on that one? హలో వెంకట్. వెంకట్ Yeah, go ahead. సేమ్ దానిలా ఇండస్ట్రియల్ అప్లికేషన్స్‌కి ఏంటంటే మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్నా లేకపోయినా రన్ అయ్యేటట్టు మనం క్లయింట్ సైడ్ నుంచే మొత్తం ఆపరేషన్స్ అన్నీ చేసేటట్టు తర్వాత సింక్రనైజేషన్ ఖచ్చితంగా చేసుకుంటాం.
మనం సింక్రనైజేషన్ చేసుకొని రన్ చేసుకోవచ్చు తర్వాత లైక్ అప్లికేషన్ స్టార్ట్అప్ ఆఫ్టర్ అని ఉంటాయి, లేదా లైక్ కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, స్కెడ్యూల్ ఈవెంట్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు, లైక్ ఇంత తర్వాత మనకి ఈవెంట్స్ కావాలని. అండ్ అంతేగాక దీంట్లో ఏంటంటే విత్ ఏఐ వీటితో మెషిన్ లెర్నింగ్ వీటితో ఏంటంటే మనం ఇది బేసిక్గా మనం ఒక యాప్ డెవలప్ చేస్తాం. మెషిన్ లెర్నింగ్లో ఏం చేస్తామంటే మనం ఒక డేటాని తీసుకుంటారు, ఆ డేటాని మనం మెషిన్ లెర్న్ చేసి దాన్ని ఏఐ కోసం వాడతాం. దీంట్లో మనం డేటాని డైరెక్ట్ మెషిన్ లెర్నింగ్ టూల్స్తో ఇంటిగ్రేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాక మెషిన్ లెర్నింగ్ కావాల్సినట్టు డేటాని మన అప్లికేషన్ నుంచి ఫెడ్ చేయొచ్చు, లేదా మనం వేరే దగ్గర నుంచి డేటా తీసుకుంది కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి దీన్ని ఫెడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసే అప్లికేషన్ క్రియేషన్ అయితే మాత్రం లైక్ హై లెవెల్ అప్లికేషన్ క్రియేషన్ మొత్తం ఇప్పుడు ఏఐతోనైతే ఏం అవ్వట్లేదు, ఎక్కడైనా యూజర్ ఇది ఉండాల్సిందే. సో మనకు కావాల్సినట్టు మోడల్ చేసుకోవడానికి కానీ మన దగ్గర లైక్ ఇప్పుడు మన దగ్గర ఏదో క్యాపబిలిటీ లేదు మెండిక్స్లో, మెండిక్స్ కెన్ బ్రింగ్ వేరే దగ్గర నుంచి తెచ్చి దానిలో ఇంటిగ్రేట్ చేసుకునే ఇవన్నీ మెండిక్స్లో ఉన్నాయి. ఇంటిగ్రేషన్స్ అన్నీ అవుతున్నాయి. లైక్ నా దగ్గర ఏ క్యాపబిలిటీ లేదు అంటే నేను వేరే దగ్గర నుంచి ఆ క్యాపబిలిటీ తెచ్చుకొని సీమ్లెస్గా నా అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకోగలను. ఓకే. ఇది మెండిక్స్తో ఉన్న అడ్వాంటేజ్. సో హలో, నా పేరు విష్ణు అండి. విష్ణు చెప్పు. సో హలో, చెప్పండి. బేసిక్గా ఇది అంటే బిజినెస్ లాజిక్స్ బిల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుందా? ఇట్లా సీక్వెల్ యూస్ చేసి బిజినెస్ లాజిక్స్ బిల్డ్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. బిజినెస్ లాజిక్స్ బిజినెస్ లాజిక్ అంతే, అప్లికేషన్ క్రియేట్ చేసినప్పుడు లాజిక్స్ ఖచ్చితంగా బిజినెస్ లాజిక్ ఏదైనా అంటే ఇట్స్ లైక్ ఈటీఎల్ టూల్. ఇది ఈటీఎల్ టూల్ కాదు, ఇది రిపోర్టింగ్ ఈటీఎల్ టూల్ కాదు, ఇట్స్ లో కోడ్ డెవలప్మెంట్ టూల్. బేసిక్గా నేను డేటా ఇంజనీరింగ్ అటు సైడ్ ఉన్నాను, అంటే ఈటీఎల్ యూజ్ చేస్తాం, ఇట్లా రిపోర్టింగ్ యూజ్ చేస్తాం. సో యూజువల్ మేము కూడా షిఫ్ట్ అవ్వచ్చా డెవలప్? ఎవరైనా షిఫ్ట్ అవ్వచ్చు. ఇట్స్ బేసిక్గా ఇదేంటంటే బేసిక్ అప్లికేషన్ డెవలప్మెంట్. మనం ఎలా అయితే బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ చేసి ఫ్రంట్ ఎండ్లో జావా లేదా సంథింగ్ పైథాన్ ఏదో యూస్ చేసి స్విఫ్ట్ యూస్ చేసి ఒక అప్లికేషన్ ఎలా డెవలప్ చేస్తారో, ఫ్రంట్ ఎండ్ టూల్స్ యూస్ చేసి ఆ ఫుల్ స్టాక్ జావా ఇలా అంటారు, అలాగే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి యూస్ చేసే టూల్ వితౌట్ మచ్ నాలెడ్జ్ ఇంటూ ఎనీ లాంగ్వేజ్ ఏం లేకుండా లో కోడ్ లో డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ ఇది ఎగ్జాక్ట్ టు బిల్డ్ అన్ అప్లికేషన్. ఇప్పుడు రెగ్యులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉంటాయి? అంటే డెవలప్మెంట్ లో ఉంటుందా లేదంటే సపోర్ట్ ప్రాజెక్ట్స్ లో ఉంటుందా? లైక్ రెగ్యులర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ డెవలప్మెంట్ లానే ఉంటుంది. మనం ఇట్స్ లైక్ సేమ్ మీకు ఎలా స్టోరీస్ వస్తాయో అలాగా వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ సమ్ నాకు యూజర్కి సమ్ న్యూ ఫీచర్ తెచ్చాడు, లైక్ యూజర్ ఒక దీని మీద క్లిక్ చేసిన తనకి ఒక సెట్ ఆఫ్ మనం ఒక అప్లికేషన్ అనుకుందాం, లైక్ సమ్ మింత్రా టైప్ ఆఫ్ అప్లికేషన్, నాకు ఒక కొత్త క్యాటలాగ్ ఆఫ్ ఏవో ఇంట్రడ్యూస్ చేశారు, ఆ క్యాటలాగ్ని నా పేజ్లో హోమ్ పేజ్లో ఎక్కడో పెట్టి దానికి ఆ క్యాటలాగ్లో ఉన్నవన్నీ చూపించాలి. సో ఇలా ఉంటాయి రిక్వైర్మెంట్. సో నేను డేటా రికన్సిలేషన్ ఇవన్నీ చేస్తాను దీంట్లో. డేటా రికన్సిలేషన్ ఇట్లా ఇవన్నీ చేస్తాం. డేటా రికన్సిలేషన్ అంతా లైక్ డేటా రికన్సిలేషన్ అంతా మనం చేయాలి. లైక్ ఇది అప్లికేషన్ డెవలప్మెంట్. డేటాని మోడల్ చేస్తాం, డేటాని మోడల్ చేసి లైక్ డేటా డిఫరెంట్ లైక్ డేటా ఎలా వస్తుంది, నార్మలైజేషన్ అదంతా ఉంటుంది. డొమైన్ మోడల్ అని ఉంటుంది దాంట్లో, లైక్ డేటాబేస్లో ఎలా చేస్తాం, డేటా మోడల్ అయితే చేస్తాం. డేటా మోడలింగ్ అంటే కనెక్షన్ బిట్వీన్ టేబుల్స్ కానీ ఇంటర్ రిలేషన్షిప్ బిట్వీన్ టేబుల్స్ అని మనమే సెటప్ చేస్తామా? బిజినెస్ రిక్వైర్మెంట్స్ టేబుల్స్ అన్ని మనమే సెటప్ చేస్తాం. అంటే ఇది లైక్ ఒక ఫుల్ స్టాక్ అప్లికేషన్ ఉంటుంది. మనం వెళ్ళే కొద్దీ మనకు వచ్చిన స్టోరీ బట్టి మనం పర్ఫామ్ చేసే బట్టి మనకి ఎక్కువ అంటే ఇఫ్ మీరు పేజ్ బిల్డింగ్ లో బాగా చేస్తున్నారు, సో మీకు ఆ స్టోరీస్ ఎక్కువ ఇస్తారు, అంతే కదా. ఆటోమేటిక్గా ఎవరైతే ఒక టైప్ ఆఫ్ దీన్ని బాగా ఎక్కువ చేస్తున్నారో దానికి ఇస్తారు. కాకపోతే నేర్చుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక ఫుల్ స్టాక్ నేర్చుకున్నట్టు నేర్చుకుంటాం. కాకపోతే వర్క్ ఎలా ఉంటుందంటే మనం ఎక్కువ ఏది మీరు ఇప్పుడు పేజ్ అదే టేబుల్స్ ఇవన్నీ, సో ఇది డొమైన్ మోడల్ సైడ్ నాలెడ్జ్. సో డొమైన్ మోడల్ ఇచ్చేటప్పుడు మీకు రిక్వైర్మెంట్ ఇస్తాను, నాకు డేటా ఎలా వస్తుంది, నాకు ఇలా కావాలి, సో దాన్ని మ్యాక్స్ నార్మలైజ్ చేసి చూపించేటట్టు ఉంటుంది. దీంట్లో సేమ్ మనం ఎలా జాయిన్స్ అంతా వాడతాం, దీంట్లో అసోసియేషన్స్ ఉంటాయి.
సో డేటా మోడలింగ్ ఉంటుంది. డేటాను మోడల్ చేసి లెస్ పర్ఫార్మెన్స్ కోసం డేటాను మంచిగా మోడల్ చేయడం అదంతా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూస్ అంటే జనరల్ గా మెండిక్స్ లో హౌ మచ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ ఇంత ఎక్స్పీరియన్స్ రిసోర్సెస్ కావాలి, అంటే ఎవ్రీబడి కెన్ జాయిన్ యాక్చువల్లీ సీనియర్ రిసోర్సెస్. మీరు డిపెండ్స్ అండి. అంటే మనం అంటే వేరే టెక్నాలజీ నుంచి మారేటప్పుడు యాక్చువల్లీ వాళ్ళు 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కోసం చూస్తున్నారు చాలా మంది. కాకపోతే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. 8 ఇయర్స్ 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో. మ్యాక్స్ అంటే రియల్ టైంలో 4-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న చాలా ఎక్కువ. ఓపెనింగ్స్ బాగుంటాయా? ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. అందుకే ఇప్పుడు ఇది ఓపెనింగ్స్ అయితే బాగున్నాయి. ఓకే. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి మెండిక్స్ మీద. యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కానీ చాలా పర్సనల్ లేరు అంత. ప్యాకేజెస్ ఎలా ఉన్నాయండి హితీష్ గారు? ప్యాకేజెస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు చూసిన స్టూడెంట్స్కి ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ 2.8 3 ఇయర్స్ 3.2 ఈ మధ్యలో 2 to 3.5 మధ్యలో పెట్టిన వాళ్ళకి 7 to 10 వస్తుందండి. అట్లాగా సపోజ్ 18 15 16 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దీని మీదకి మైగ్రేట్ అవ్వచ్చా? దట్స్ మై క్వశ్చన్. మైగ్రేట్ అవ్వచ్చని మీకు ఆల్రెడీ 15-16 ఇయర్స్ మీరు 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి కదా మినిమం. బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్. 7-8 ఇయర్స్ అంటే దే ఆర్ లైక్ మీరు ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా ఇంకా వాళ్ళకి. See, as a normal application, Java కానీ C# కానీ లేకపోతే పైథాన్ కానీ, దీస్ ఆర్ ఆల్ ద C++ కానీ C కానీ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్గా యూజ్ చేసి బ్యాక్ ఎండ్ డేటాబేస్ కనెక్ట్ అయ్యి ఇదంతా నార్మల్ కోడింగ్ అప్లికేషన్స్. Whereas coming to this application Mendix, as you said, less code. It's a compared to Pega also is a very less code, but that is a patented is more secure. How about this one? ఇది ఫ్రీ వేర్ కాబట్టి ఎనీ కంపెనీ ఈజ్ ఆఫరింగ్ దిస్ మెండిక్స్ ఆఫర్ చేసి వాళ్ళు మైగ్రేట్ అవుతున్నారా డిఫరెంట్ అప్లికేషన్స్కి? ఆల్రెడీ లెగసీ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు లైక్ అవుట్ సిస్టమ్స్ నుంచి పెగా నుంచి మైగ్రేట్ అవుతున్నారు. కొంతమంది స్క్రాచ్ నుంచి దీంట్లోనే స్టార్ట్ చేసి బిల్డ్ చేస్తున్నారు. కొంతమంది జావా నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉన్నారు. లైక్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు దీంట్లో యాక్చువల్లీ మీరు అంటే లైక్ 14-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి మనం 7-8 ఇయర్స్ పెడుతున్నాము అంటే ఖచ్చితంగా మనకి లైక్ 8 ఇయర్స్ లైక్ ఎక్స్పెక్టింగ్ ఒక 18-19-20 ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే జావా ఒకటి జావా స్క్రిప్ట్ ఒకటి కూడా నాలెడ్జ్ ఉండాలి. లైక్ మన ఎక్స్పెక్టేషన్ అలా ఉందంటే ఎందుకంటే లైక్ దీంట్లో యాక్చువల్లీ మ్యాథ్స్ అన్ని విడ్జెట్స్ కానీ అన్ని లాజిక్ దీంట్లో ఉంటుంది. లైక్ సమ్ అవుట్ ఆఫ్ లాజిక్ వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవుట్ ఆఫ్ మెండిక్స్ వెళ్ళి నేను ఇంకో లాజిక్ బిల్డ్ చేసి ఆ బిల్డ్ చేసిన లాజిక్ని నేను మెండిక్స్లోకి తెచ్చుకోవచ్చు. ఇలా తెచ్చుకోవడానికి మామూలుగా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు బయటకు వెళ్ళి ఒక లైక్ సమ్ జావా టీమ్ లైక్ జావా స్క్రిప్ట్ టీమ్ రియాక్ట్ టీమ్తో వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్పి మాకు ఇది కావాలని చెప్పి ఆ ఫైల్ని బిల్డ్ చేసుకొని ఆ ఫైల్ని మన మెండిక్స్ డైరెక్టరీలో పెట్టుకుంటారు. సో ఆ డైరెక్టరీ నుంచి మెండిక్స్ ఆటోమేటిక్గా దాన్ని బిల్డ్ చేసుకొని మనకి ఫ్రంట్ ఎండ్లో క్లయింట్ మీద చూపించేస్తుంది, మన ప్లాట్ఫామ్ మీద చూపిస్తుంది. మనం దాన్ని డైరెక్ట్గా వాడేసుకుంటాం. ఇది అంటే ఇది ప్రాసెస్. అంటే మీరు 14 ఇయర్స్ లైక్ అంత ఎక్స్పీరియన్స్ లైక్ మినిమం సో అంత ఉన్నప్పుడు ఒక 6-7 ఇయర్స్ 8 ఇయర్స్ అయినా పెట్టాలి కదా. సో అందుకు చెప్తున్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు ఈ ఇంటిగ్రేషన్ తెలిస్తేనే మనకి ఖచ్చితంగా మనకి శాలరీ అనేది కానీ ప్యాకేజ్ కానీ ఎక్కువ వచ్చే ఇది ఉంటుంది. ఇది మిస్ అయినప్పుడు మీకు శాలరీ ప్యాకేజ్ అంత ఎక్కువ రాదు. బేసిక్గా జస్ట్ మెండిక్స్లో బేసిక్గా మనకి డెవలప్మెంట్ వచ్చు. ఓకే మెండిక్స్ విడ్జెట్స్లో ఉన్న ఇన్స్టోర్ ఎలిమెంట్స్ని యూస్ చేసి మన అప్లికేషన్ బిల్డ్ చేయగలం అంటే లైక్ ఒక 2 to 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి
నీకు 7 to 12 lakhs మధ్యలో ప్యాకేజెస్ ఉన్నాయి. డిపెండ్ ఆన్ లైక్ అంటే నేను ఉన్నది స్ట్రైట్ బట్ అలా నేను స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతున్నానండి. ఇప్పుడు హై ప్యాకేజ్ Hmm. మోర్ దాన్ 20 ఉంది అనుకున్నాం. ఫ్రమ్ సమ్ ఎక్స్ పర్సన్ ఈస్ హ్యావింగ్ 20 and having 15 to 16 years of experience. How far this that guy, some ex guy will cope up with this one Mendix to get a higher అంటే 50 package? అంటే 20 years దేంట్లో ఉందండి ఎక్స్పీరియన్స్ 20, లైక్ 20 package, more than 20 package. So 20 package ప్యాకేజ్ 15 years ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉంటే ఎట్లా 15 years ఈజ్ ఎక్స్పెక్టింగ్ సపోజ్ అంతే కదా, ఇప్పుడు కొత్త టెక్నాలజీ నేర్చుకొని వేరే దానికి వెళ్తున్నాడంటే ఈజ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఏదైనా ప్యాకేజ్ మంచిగా ఉంటుందా? అదే ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందండి? డిఫరెంట్ కంప్లీట్లీ అదే డెవలప్మెంట్ సైడ్ కాదు. డెవలప్మెంట్ అండ్ ఎవ్రీ యాజ్ ఏ అజైల్ ఇట్ కెన్ బి ఎనీథింగ్, యాజ్ ఏ ఆటోమేషన్ డెవలప్మెంట్, ఇంప్లిమెంటేషన్ డెవలప్మెంట్, కోడ్ అండ్ డెవలప్మెంట్. సి ఆల్రెడీ డెవలప్మెంట్ సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇది యాడ్ ఆన్ ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. నాకు ఆల్రెడీ మీరు డెవలప్మెంట్ ఓకే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ డెవలప్మెంట్ సైడ్లో ఉంది, లైక్ ఫుల్ స్టాక్ కాకపోయినా ఓకే డేటా మోడలింగ్ సైడ్ లైక్ యూఆర్ జావా డెవలపర్, లైక్ సంథింగ్ రియాక్ట్ లేదా బూట్ స్ట్రాప్ యూసేజ్ ఫ్రంట్ ఎండ్ చేస్తున్నారు అంటే ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నాకు ఇది ఉంది, నాకు ఇదంతా వచ్చు అంటే ఓకే యూ విల్ ఫెచ్ మోర్. లేదు నాకు డెవలప్మెంట్ సైడ్ నో ఎక్స్పీరియన్స్ లైక్ జావా ఆర్ సంథింగ్ లైక్ రియాక్ట్ ఏది నాకు రాదు, డిఫరెంట్ టైప్ ఆఫ్ దీని మీద వర్క్ చేశాను అంటే ఇది మీకు అంతగా హెల్ప్ అవ్వదు. స్ట్రైట్ గా చెప్తున్నాను. అంటే నేను చెప్తున్నాను, నాకు అంత సి షార్ప్ మీద, పైథాన్ మీద, వీటి మీద అంతా బాగుంది. సో మాదంతా ఇండస్ట్రియల్ అప్లికేషన్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, మెటల్ డొమైన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ఆటోమేషన్, మ్యానుఫ్యాక్చరింగ్స్, పిఎల్సీస్, డిసిఎస్ ఇవన్నీ ఉంటాయిలేండి. దేర్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ వాటి మీద ఉంది. అంటే లైక్ మీది ఏంటంటే లైక్ ఆర్డర్స్ పెట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఆర్డర్స్ పెట్టి వాటిని లైక్ అలా ఉంటుందా? లేదు, అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. అదే అప్లికేషన్ డెవలప్మెంట్ అదే అప్లికేషన్ అప్లికేషన్ లోనే అంటే ఆల్రెడీ మా దీంట్లో చేస్తున్న లైక్ ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయిన దీంట్లో సేమ్ ఇలానే లైక్ ఇండస్ట్రియల్ లెవెల్ అప్లికేషన్స్ లైక్ దే విల్ గెట్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఈ ఆర్డర్స్ అన్ని యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అనలాగ్ ఇన్పుట్స్, డిజిటల్ ఇన్పుట్స్ ఇలా ఉంటాయి కదా, ఏఐఓ, డిఐడిఓ, మా అంతా ఇండస్ట్రియల్ పిఎల్సీస్ అండ్ ప్రోగ్రామింగ్ లాజికల్ పిఎల్సీస్, డిసిఎస్, స్కాడా, సూపర్వైజరీ కంట్రోల్ డేటా, ఇవన్నీ ఉన్నాయి. స్కాడా ఇవన్నీ. సో ఇట్స్ ఎ కంప్లీట్ ఇండస్ట్రియల్ ప్రోటోకాల్స్ యూజ్ చేసి చేస్తారులేండి. కమ్యూనికేట్ అంటే డివైజెస్ హార్డ్వేర్తో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అప్లికేషన్. ఇప్పుడు there are a lot of layers are there, L0 to L5 up to SAP level దాకా ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ మిడిల్ లేయర్ వీఆర్ వర్కింగ్. మిడిల్ లేయర్ అంటే ఏం లేదు, అప్లికేషన్స్ కమ్యూనికేట్ అయ్యి కింద డివైజెస్తో కమ్యూనికేషన్ అవుతూ డేటా తెచ్చుకోవటం ఇట్లా అనమాట. ఇట్స్ అది ఇండస్ట్రియల్ అప్లికేషన్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇలాంటి వాటిల్లో చేస్తున్నప్పుడు దీనికి నేను ఎట్లా కోపప్ అవ్వచ్చు, అంటే ఎట్లా నాకు అడ్వాంటేజ్ అయింది అనేది కొంచెం అడుగుతున్నాను డౌట్. ఆబ్వియస్ గా దీంట్లో ఏంటంటే నాకు తెలిసి మీకు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయా లైక్ ఒకటే అప్లికేషన్ మీద రన్ అవుతుంది? అవి నెంబర్ ఆఫ్ అప్లికేషన్ డిఫరెంట్ దాన్ని బట్టి ఉంటాయి. అదే మాకు అంటే రిక్వైర్మెంట్ వచ్చే కొంతమంది వచ్చేటప్పుడు లైక్ కొన్ని ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళు కూడా దే లైక్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో లైక్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, ఒక్కొక్క అప్లికేషన్ ని దే ఆర్ మూవింగ్ టు మెండిక్స్. ఒక చిన్న అప్లికేషన్ దే ఆర్ మూవింగ్ టు మెండిక్స్. కంపెనీ ఇస్ నాట్ సజెస్టింగ్ టు మెండిక్స్ అని చెప్పట్లేదు. వాళ్ళు దే ఆర్ గోయింగ్ ఫర్ దేర్ ఓన్ వే. మనం ఇది నేను యాజ్ ఏ పర్సన్ గా నేను నేర్చుకొని విడిగా బయట ట్రై చేసుకోవడానికి ఎట్లా ఉపయోగపడుద్ది అని అడుగుతున్నాను. బయట అదే నా చెప్పా, బయట ట్రై చేసుకోవడానికి అంటే మీరు ఆల్రెడీ ఇంత ప్యాకేజ్ లో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీకేంటంటే ఇది ఎక్స్ట్రా ఇది అంటే మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ సైడ్ ఉన్నారనుకుంటున్నాను. ఆల్రెడీ డెవలప్మెంట్ సైడ్ లో ఉండి ఎస్ఏపి అప్లికేషన్స్ అవి దాంట్లో ఉన్నారు కాబట్టి ఇది మీకు అడ్వాంటేజ్ అయితే అవుతుంది. లైక్ మెండిక్స్ తో ఈ అప్లికేషన్ అన్నిటికీ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. మామూలుగా ఎలా జరుగుతుందంటే ఇండస్ట్రియల్ లెవెల్లో పెద్ద అప్లికేషన్స్ ఉన్న చాలా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉండి ఒక్కొక్క అప్లికేషన్ ని వాళ్ళు మూవ్ చేయాలని చూస్తున్నారు. ఈ చిన్న అప్లికేషన్ మెండిక్స్ తో డెవలప్ చేసి
ఈ మిగిలిన అప్లికేషన్ దీనికి ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అలా ఒక్కొక్కటి దే ఆర్ చెకింగ్. సో వాళ్ళకి ఏంటంటే ఒక అప్లికేషన్ మెయింటెనెన్స్ అంతా ఈజీ అయిపోతుంది మెండిక్స్తో బేసిక్గా. అండ్ మీరు ఇది చేంజ్ అవ్వాలి అనుకుంటే మీకు ఈ డెవలప్మెంట్ నాలెడ్జ్ మీద యాడ్ అవుతుంది. కాకపోతే మీకు ఆల్రెడీ ఉన్న డెవలప్మెంట్ నాలెడ్జ్ మీద ఇది యాడ్ అవుతుంది. కాకపోతే నాకు డెవలప్మెంట్ నాలెడ్జ్ లేకుండా వేరే నాలెడ్జ్ తోని దీంట్లోకి వస్తాను ఇంత ప్యాకేజ్తో అంటే అది అయితే పెద్ద హెల్ప్ అవుతుంది. అవునవును, కరెక్ట్. ఓకే, భానుతేజ. Yes, Hitesh. So actually, that person has been told, right? అదే అని చెప్పారు కదా. ఇప్పుడు ఒకవేళ మీరు ప్యాకేజ్ గురించి మీరు చెప్పలేదు యాక్చువల్గా. సో మోర్ దాన్ 20+ ఉంటే ఎలాగా అనేది. సో 12+ years of experience కి మోర్ దాన్ దాట్. ఓకే. అండ్ దెన్ సో కంపేర్ టు ఏపీఎన్, ఫస్ట్ ఏపీఎన్కి వెళ్ళడం మంచిదా ఫస్ట్, లేదంటే మెండెక్స్కి వెళ్ళడం మంచిదా అనేది ఒకసారి చెప్తారు నాకు ఒకసారి. అంటే మీరు ఏపీఎన్ ఆల్రెడీ మీకు ఏది హెల్ప్ అవుతుంది మనకి? మీకు ఆల్రెడీ ఏపీఎన్ మీద లైక్ ఆల్రెడీ మీరు వర్క్ చేశారా ఏపీఎన్? లేదు ఏపీఎన్ స్టార్ట్ చేయాలి నేను యాక్చువల్గా. సో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కొంచెం హోల్డ్లో పెట్టాను అనమాట నేను. సో యాక్చువల్గా లాస్ట్ డిసెంబర్ మంత్ 15 నుంచి అలా స్టార్ట్ చేశాను నేను యాక్చువల్గా. సో నాది ఏంటంటే నాకు డెవలప్మెంట్ ప్లస్ ఆటోమేషన్ 2 ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. అంతకుముందు నేను వెబ్ అప్లికేషన్ మీద వర్క్ చేశాను నేను. HTML, PHP ఇవంతా వర్క్ చేశాను, జావా స్క్రిప్ట్ ఇదంతా. ఓకే, అయితే మీకు మెండిక్సే కొద్దిగా బెటర్ ఉంటుంది అనుకుంటా ఏపీఎన్ మీద. నా సజెషన్ అయితే లైక్ ఏపీఎన్ మోస్ట్లీ నాకు ఏపీఎన్ గురించి అంత ఐడియా లేదు. ఏపీఎన్ మోస్ట్లీ నేను సేమ్ లో కోడ్లో ఆటోమేషన్ ప్రాసెసెస్ ఎక్కువ క్రియేట్ చేస్తాను అనుకుంటా ఏపీఎన్. ఓకే, హలో, ఆటోమేషన్ ప్రాసెసెస్ ఎక్కువ క్రియేట్ చేస్తారు. మెండిక్స్లో ఏంటంటే మెండిక్స్లో లైక్ మీకు ప్రాపర్ డెవలప్మెంట్ టూల్ అనేది అంటే వెరీ ప్రాపర్ డెవలప్మెంట్ టూల్ లైక్ లేను కూడా మీకు మీరు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్ మీరు చేశారు కదా. సో మీరు ఫ్రంట్ ఎండ్ నుంచి ఏం మీకు ఇంకా కాకపోతే మీకు ఆల్రెడీ 20 ఉందిగా, ఇంత శాలరీ ఇది ఉంది కాబట్టి మీరు లైక్ దీని మీద మెండిక్స్ని మీకున్న బేస్ దీని మీద మెండిక్స్ని యాడ్ చేస్తే మీకు హెల్ప్ అవుతుంది. అంటే మెండిక్స్ ఇది ఎక్కువ పెట్టి లైక్ మెండిక్స్లో నేను ఎక్కువ పెట్టి ఐ మీన్ ఎక్కువ ఇయర్స్ వర్క్ చేశానని పెట్టి అది తక్కువ అని పెట్టి అదే బేసిక్ పెట్టుకొని దాని మీద మెండిక్స్ మీరు 2 years 3 years అని పెట్టి చేస్తే మీకు ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది మెండిక్స్. మాక్సిమం ఎంత ప్యాకేజ్ దాకా వెళ్తారండి మెండిక్స్? సపోజ్ ఇఫ్ ఐ పుట్ ఇట్ 5 years, మోర్ దాన్ 7 years, 5 years పెట్టామనుకోండి, ఉన్న ప్యాకేజ్ ఒక 5-7 years అయితే లైక్ మీకు లైక్ మోర్ దెన్ 20 ఈజీగా వెళ్తారండి నెగోషియేషన్ ఇంకా అక్కడి నుంచి. ఎందుకంటే అసలు 7-8 years ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. అదైతే కాల్స్లో కానీ మేము మామూలు చేసిన దీంట్లో మాత్రం అసలు 8 years మెండిక్స్లో 7 years లేరు, బేసిక్గా అయితే లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు ఓవరాల్ ఇండియాలోనే లైక్ ఓవరాల్గా చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, మీకు అంటే బేసిక్గా ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ అయితే అవన్నీ చాలా ఫాస్ట్ షెడ్యూల్. ఎందుకంటే వాళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అసలు దొరకట్లేదు. వాళ్ళు ఏం ఆల్రెడీ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళకి కూడా అంత ఎక్స్పీరియన్స్ లేదు బేసిక్గా. అంటే వాళ్ళు ఆల్రెడీ మేనేజర్ లెవెల్లో ఉన్న దే ఆర్ లైక్ మీలా సేమ్ వేరే దీని మీద ఆల్రెడీ చేస్తూ కంపెనీలో దే ఆర్ మైగ్రేటింగ్ టు మెండిక్స్ కాబట్టి సో మెండిక్స్ నేర్చుకొని దే ఆర్ టేకింగ్ ఇంటర్వ్యూస్ ఆన్ బోర్డ్ చేసుకుందాం అని చూస్తున్నారు. మనం ఒక 6 years అంత మెండిక్స్ మీద పెడుతున్నాం అంటే లైక్ చాలా అడుగుతారు. ఓకే. అయితే ఫ్రెషర్కి ఎలా ఉంటుందండి? సపోజ్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ ఉన్నారనుకోండి, వాళ్ళు కొంచెం వేరే కోర్స్ నేర్చుకొని ఇప్పుడిప్పుడే కొంచెం చేస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీ. వాళ్ళకి ఇది నేర్చుకుంటే వాళ్ళకి ఆపర్చునిటీ ఎలా ఉంటుంది? ఎట్లా మీరు మౌల్డ్ చేస్తారు ఫ్రెషర్కి? అంటే ఫ్రెషర్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1 year పెట్టి మనం ఏదో చేయొచ్చు అంటారా? వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుందిలేండి, దే ఆర్ ఫ్రెషర్స్. బట్ ఎట్లా ఎంట్రీ లెవెల్ అనేది ఏ విధంగా వాళ్ళు ఎంటర్ అవుతారు దీనిలోకి చెప్పగలుగుతారా? మీరు ఏమన్నా హెల్ప్ చేయగలుగుతారా? ప్లేస్మెంట్ చూపిస్తారా? లేకపోతే
ఏదన్నా ఫ్రెషర్స్కి అయితే లైక్ 1.5 1.3 పెడుతుంటే కాల్స్ అయితే వస్తున్నాయండి దీంట్లో. ఫ్రెషర్ ఇంటర్వ్యూ కూడా లైక్ బేసిక్ తను 1 మంత్ డెడికేట్ చేసి ఒకలాగా 2 మంత్స్ డెడికేట్ చేసి ఫ్రీగా నేర్చుకుంటే చాలు. తన ఇంటర్వ్యూ కూడా క్లియర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఓన్గానే ఇంటర్వ్యూ క్లియర్ అయిపోతుంది. అదే ఒక అంతే ఆల్రెడీ ఇప్పుడు మేము 1.3 ఇయర్కి చేసిన ఒక 5 ఎల్పిఏ అలా వస్తుంది. 4 to 5 ఎల్పిఏ పర్లేదండి. అంటే ఓకే ఫ్రెషర్ కదా. సో అంటే ఇప్పుడు చెప్పా అంతే 4 ఎల్పిఏ 4.2 ఎల్పిఏ అంటే అసలు ఫస్ట్ ఎంట్రీ అనేది ఇంపార్టెంట్ కదా, అందుకని ఎంట్రీ అనేది తను బేసిక్ దీంతో క్లియర్ గా ఉండి వాళ్ళు నేను డైరెక్ట్ గా చెప్తున్నా మీకు వాళ్ళు ఏం అడుగుతున్నారు. ఆల్రెడీ ఇద్దరు నాకు తెలిసిన ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అంటే ఫ్రెషర్స్ కాదు, ఒకళ్ళు 1.3 ఇయర్స్ పెట్టారు, ఇంకొకళ్ళేమో 1.8 అనుకుంటా 8 to 6 1.5 కంటే ఎక్కువ పెట్టారు. ఇద్దరు ప్లేస్ అయ్యారు. ఇద్దరికి లైక్ ఒకరికి 4 సంథింగ్ ఇంకొకరికి 5 ఆఫర్ చేశారు. వాళ్ళకి ఏం అడిగారంటే ఇంకేమైనా వచ్చా అంటే బేసిక్ ఇవన్నీ బేసిక్ 1 ఇయర్ అంటే పెద్ద క్వశ్చన్స్ అడగదు, డైరెక్ట్ క్వశ్చన్స్ అన్ని లైక్ డైరెక్ట్ ఏంటిది అనే క్వశ్చన్సే పడినాయి. వాళ్ళకి ఏం అడిగారంటే నీకు జావా వచ్చా, జావా స్క్రిప్ట్ వచ్చా అని అడిగారు, ఎక్స్ట్రా క్వశ్చన్స్. ఒక అబ్బాయికి జావా వచ్చు కాబట్టి తను ఆల్రెడీ నేర్చుకున్నాడు అంటే తీసుకున్నాడు, వచ్చు అన్నాడు. తనకి ఓకే వచ్చు అంటే ఒక 1-2 క్వశ్చన్స్ బేసిక్ జావా క్వశ్చన్స్, వెరీ బేసిక్ జావా క్వశ్చన్స్ అడిగారు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే జావా సరిపోద్ది. అట్ ద సేమ్ టైం పైథాన్ కూడా చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పైథాన్ ఉన్నా పర్లేదా ఫ్రెషర్ కి? అంటే పైథాన్ మీద అయితే నాకు అంటే ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ పైథాన్ అడగలే, స్ట్రైట్ పైథాన్ అయితే అడగలేదు. దే ఆర్ ఆస్కింగ్ మోస్ట్లీ జావా స్క్రిప్ట్. అంటే ఈ క్వశ్చన్స్ అన్ని అయిపోయాక లాస్ట్ లో నీకు ఇంకేమైనా వచ్చా లైక్ జావా స్క్రిప్ట్ ఈ రెండే అడుగుతున్నారు, పైథాన్ అడగట్లే. ఫ్రెషర్ కి అయితే అదే ఒక మనం 4 years 3 years ఎక్స్పీరియన్స్ పెడుతున్నాం అంటే దే ఆర్ మోస్ట్లీ ఇంటిగ్రేషన్స్, ఎస్ఏపి అప్లికేషన్ తో ఇంటిగ్రేట్ చేయగలగాలి ఇవి అడుగుతున్నారు కొద్ది. ఇంకా లాస్ట్ లో అవుట్ ఆఫ్ ఈ నాలెడ్జ్ అంతా చెక్ చేశాక ఇంటిగ్రేషన్స్ అడుగుతారు, ఆల్రెడీ ఎస్ఏపి అప్లికేషన్ మీద ఏమైనా పని చేశారా అని. నేను చూసానండి చాలా మంచి జాబ్స్ ఉన్నాయి అండ్ అబ్రాడ్ కూడా వెరీ గుడ్ జాబ్స్. అబ్రాడ్ లో కూడా బేసిక్ గా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అబ్రాడ్ లో కూడా లేరు. యాక్చువల్లీ ఈ టూల్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి? బీపీఎం ఇది బీపీఎం టూలేగా? ఇది యాక్చువల్లీ నాకు తెలిసిన 2012-14 స్టార్ట్ అయింది, అంటే రావడమే అప్పుడు వచ్చింది బేసిక్ గా. 12-14 వచ్చింది. ఇది నాకు తెలిసి 18 నుంచి కొద్దిగా గెయిన్ అయింది. 18-19 కొద్దిగా అంటే దీని గురించి జాబ్స్ అనేవి దీంట్లో 19 నుంచి స్టార్ట్ అయింది. 19 చాలా అంటే జాబ్స్ కాదు, టూల్ గెయిన్ అవ్వడం 18-19 నుంచి స్టార్ట్ అయింది. జాబ్స్ ఏమో లైక్ 23 లాస్ట్ ఇయర్ నుంచి కాస్త మార్కెట్ క్రియేట్ అయింది దీనికి ఇండియాలో. 19-20 నుంచి కాస్త స్టార్ట్ అయింది యాక్చువల్లీ. లాస్ట్ ఇయర్ నుంచి మార్కెట్ స్టార్ట్ అయింది అంటే ముందంతా పెగా ఉండేది కదా, పెగా బాగా. నేను పెగా సర్టిఫైడ్ అండి. ఐఎమ్ పెగా సర్టిఫైడ్. ముందంతా పెగా ఉండేది కదండి ఫుల్ మీకు. బట్ ఐఎమ్ నాట్ వెంట్ ఇన్ పెగా సైడ్. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ పెగా ప్రొఫెషనల్, బట్ ఐ డిడ్ంట్ వెంట్ ఇన్ పెగా సైడ్. దట్స్ వాట్ నేను మీది రికార్డింగ్ చూశాను. సో దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్ పెగాకి దీనికి. పెగాగా అయితే అది వ్యాస్ట్, దీనికి ఎందుకు అంత హైప్ వస్తుంది, పెగా ఉంచుకొని కూడా దీనికి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు మార్కెట్ ఐటీ అనేది నాకు ఒక క్వశ్చన్ పడింది, అందుకని మిమ్మల్ని ఇందాక అడిగాను. సో పెగా కంటే ఇంకా ఫ్లెక్సిబుల్ అని అంటున్నారు. ఇది బాగా ఫ్లెక్సిబుల్ అండ్ ఈజీ అండి. మీ ఒక డెవలప్మెంట్ ఎవరైనా దీన్ని చాలా ఈజీ అయిపోతుంది. కరెక్ట్, డెవలప్మెంట్ చాలా ఈజీ, ఫ్లెక్సిబుల్. అంతేగాక అంతా మీకు తెలిసి అంత ఎలిమెంట్స్ అంతా మీకు కనబడతా ఉంటాయి, లైక్ ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఉంటుంది. కరెక్ట్. సో ఇది 0 to ఇంటిగ్రేషన్స్ బాగుంటాయండి. బేసిక్ దీని ప్లస్ ఏంటంటే ఇంటిగ్రేషన్స్. అదే ఇది మాక్సిమం 0 to 6-5 years ఎక్స్పీరియన్స్ ఈ టైప్ ఆఫ్ పీపుల్కి అయితే ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ దిస్ టూల్ అండి. ఎక్సలెంట్.
నేను అదే చెప్తున్నాను. 20 ఇయర్ 14, 15 చేశాక ఇంత పెట్టి అంత సాలరీ అయితే లేదు. ఎంట్రీ అదే. లెవెల్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. యూఐ పాత్‌కి ఏమన్నా మీకేమన్నా ఐడియా ఉందండి? యూఐ పాత్? జస్ట్ ఆస్కింగ్. యూఐ పాత్ అంటే ఐయామ్ నాట్ గోయింగ్ టు డీవియేటింగ్. సారీ ఫర్ ఫైనల్ లాస్ట్ అదే క్వెషన్. యూఐ యూఐ పాత్ పాత్. అంటే అంటే ఐడియా ఉందండి. బేసిక్ అది కూడా ఆటోమేషన్ ప్రాసెసెస్ టూలే కదా! హ్మ్. ఆటోమేషన్ ప్రాసెస్ క్రియేట్ హ్మ్. హ్మ్. ఓకే. ఓకే సార్. మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ సో మచ్. ఓకే. ఇంగ నవీన్, శృతి ఏనా? సమీర్, హారిక, గెస్ట్ మనశ్రీ. ఓకే. Yeah, hi Hitesh garu. హాయ్. Actually, I was working on Mendix only. ఓకే. I'm having 2 years of experience ఓకే. uh, with integration with the Team Center. Uh, Wanted సెంటర్. to ఓకే. shift after completing 1 year. So how can ఓకే. like 1 year తర్వాత shift 3 years ఉంటుంది. ఎంతవరకు రావచ్చు హ్మ్. ప్యాకేజ్? 3 ఇయర్స్ మీరు మ్యాక్స్ 12 అండి. ఓకే. లైక్ మ్యాక్స్ 12 ఇస్తారు. లైక్ అది డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూలో మీరు నెగోషియేట్ చేసే బట్టి ఉంటది. అంటే టీమ్ సెంటర్ అంటే మన డెవలప్‌మెంట్ పోర్టర్ ఓప్ టీమ్ సెంటరా? డాష్‌బోర్డ్స్ క్రియేట్ అదేనా? ఎస్. ఓకే. చార్ట్స్‌ని యూజ్ చేసి అవునండి. ఓకే. నో చార్ట్స్ ఏం యూజ్ చేయట్లేదు. ఓకే. ఓకే. మీరు నార్మల్‌గా లైక్ ఎనీ ఫ్రంట్ ఎండ్ ఏమైనా చేసారా? ఓన్లీ మెండిక్స్‌లోనే. లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఏం లేదండి. లైక్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అయితే ఏం యూజ్ చేయట్లేదు. జస్ట్ ఇంటిగ్రేషన్ విత్ టీమ్ సెంటర్. ఓకే. ఓకే. అయితే అంతే అండి. లైక్ 3 ఇయర్స్ 12 ఉంటదండి మ్యాక్స్. అది కూడా నెగోషియేషన్ మీద 12 వస్తది. లైక్ నాకు ఇది ఉంది దిస్ అని ఆల్ క్యాపబిలిటీ నార్మల్‌గా అంతే. మ్యాక్స్ ఎస్‌క్యూఎల్ 10 టు యూజ్ 12 చేయరా? ఏంటండి? అలాంగ్ విత్ ఎస్‌క్యూఎల్ ఉంటే? అలాంగ్ విత్ ఎస్‌క్యూఎల్ ఉంటే ఓకే. ఎస్‌క్యూఎల్ ఉంటే కూడా అంత కాదు. ఎస్‌క్యూఎల్ అంటే డిపెండ్స్ అంటే కొన్ని ఆళ్ళకి ఎలా ఉంటుందంటే కొన్ని ఇంటర్‌వ్యూస్ ఆళ్ళకి ఈ ఎస్‌క్యూఎల్ అవసరం ఉంటది. లైక్ డేటావి కొన్ని ఉంటాయి. అవి ఆళ్ళకి దీంట్లో ఎక్స్‌పాత్ ఉంటది కదా! మీకు తెలిసిందే ఎక్స్‌పాత్, ఎస్‌క్యూఎల్. హుహు. ఆ! దాని మీద ఎక్కువ క్వెషన్స్ పడితే ఆళ్ళకి ఎస్‌క్యూఎల్ యాడ్ అయితుంది. కాకపోతే అంతే అండి. ఎస్‌క్యూఎల్ ఉన్నా అంతే మ్యాక్స్ 12 ఓకే. ఓకే అండి. అంటే నేను ఇంతవరకు చూసినీటిల్లో అంతే మ్యాక్స్ 12 వచ్చింది. ఆల్రెడీ ఆహ్, ఎస్‌క్యూఎల్ ఉండి కొద్దిగా అంటే తనకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ ఐడియా ఉండి వచ్చింది మ్యాక్స్ 12 అది చాలా నెగోషియేట్ చేస్తే 12 ఇచ్చారు. ఓకే. ఆ! ఓకే అండి. ఓకే. ఓకే అండి. కమింగ్ టు మెండిక్స్ బేసిక్ వాట్ ఈస్ ఇంట్రడక్షన్ అంటే లైక్ మెండిక్స్ అనే ఒక లో కోడ్ టూల్ జస్ట్ మీకు ఏమంటారు టూల్ అయితే చూపిస్తాను. ఓకే.
అందరికీ స్క్రీన్ చూడగలుగుతున్నారు కదా, స్క్రీన్ షేర్ చేసా. ఇదే మన ప్లాట్ఫామ్ అండి బేసిక్గా. ఇది మనం యూస్ చేసే లైక్ దిస్ ఇస్ అవర్ ప్లాట్ఫామ్. దీని మీద మనం ఇది మన వర్క్ స్పేస్ ఉంటుంది. ఇది వర్క్ స్పేస్, ఇది లైక్ ఎక్స్ప్లోరర్, అండ్ ఇక్కడ ఇది కన్సోల్, అండ్ ఇక్కడ మన డిఫరెంట్ టూల్ బాక్స్, అండ్ దిస్ మన హెడర్. ఈ 5 పార్ట్స్ ఉంటాయి. దీని మీద ఇది యూస్ చేసే మనం లైక్ ఎనీ డెవలప్మెంట్ వీ కెన్ డూ. ఏదైనా అప్లికేషన్ డెవలప్మెంట్ వీ కెన్ డూ. మన దగ్గర ఆల్రెడీ మెయిన్లీ 3 పార్ట్స్ అండి దీంట్లో. ఫస్ట్ డేటా, లైక్ ఆల్రెడీ అడిగారు కదా, డేటా. ఇదే డొమైన్ మోడల్లో డేటాని మనం ఎలా మ్యాప్ చేసుకుంటాం, మన యూజర్కి డేటా ఎలా చూపిస్తాం, ఈ డేటాని నార్మలైజ్ ఎలా చేస్తాం, బెటర్ డేటా యూటిలైజేషన్ ఎలా చేస్తాం. బ్యాక్ ఎండ్ డేటా అంతా మనం ఒక డొమైన్ మోడల్లో క్రియేట్ చేస్తాం. దీనికి సేమ్ ఒక అప్లికేషన్లో లైక్ ఎలా అయితే డేటాబేస్లో టేబుల్స్ ఉంటాయో మనకి ఎంటిటీస్ ఉంటాయి. ఇక్కడ ఇట్లా ఎంటిటీస్ అంటాం. అలా టేబుల్స్ క్రియేట్ చేస్తాం. అండ్ ఇది ఓ పార్ట్. నెక్స్ట్ ఏంటంటే వీల్ హ్యావ్ దిస్ మైక్రోఫ్లో అని ఉంటుంది. మైక్రోఫ్లో ఈజ్ లైక్ అవర్ లాజిక్. డేటాలో 2 ఎలిమెంట్స్, ఎంటిటీ, యానోటేషన్. యానోటేషన్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ కామెంట్స్ లాగా. అండ్ మైక్రోఫ్లోకి వస్తే లైక్ ఇది మన లాజిక్ బిల్డ్ చేసే ఏరియా. లైక్ మనం డేటా తీసుకున్నాక ఈ డేటాతో మనం ఏ లాజిక్ రాస్తున్నాం, యూజర్కి ఎట్లా చూపిస్తున్నాం, యూజర్ ఒక యాక్షన్ పర్ఫామ్ చేస్తే తనకి ఆ యాక్షన్ తగ్గట్టు ఏం చూపిస్తున్నాం, ఇదంతా ఈ లాజిక్ రాసేదంతా మైక్రోఫ్లో అండ్ ఇంకోటి నానోఫ్లో. నానోఫ్లో లైటర్ వర్జన్ అంతే, జస్ట్ వితౌట్ డేటా ఇంటరాక్షన్స్ లేకుండా మనకి లాజిక్ చూపించాలన్నా అప్పుడు నానోఫ్లో మోస్ట్లీ యూజ్ అవుతుంది. మైక్రోఫ్లో నానోఫ్లో యూజ్ చేసి వీ విల్ లాజిక్ బిల్డ్ చేస్తాం. ఈ డేటాకి మనం లాజిక్ బిల్డ్ చేస్తాం. ఇదంతా ఫ్రంట్ ఎండ్లో ఒక యూజర్కి ఒక పేజ్ మీద చూపిస్తాం. లైక్ మన దగ్గర ఈ పేజ్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనకు కావాల్సినట్టు మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ పేజ్కి లైక్ డిఫరెంట్ డేటా కంటైనర్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ మన దగ్గర ఉన్నాయా, ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇవన్నీ లైక్ ఇంకా ఇప్పుడు ఇవి మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. మ్యాక్స్ దీంతోనే అయిపోతుంది. ఏదైనా మన దగ్గర లేదు, ఇంకొక విడ్జెట్ ఏదైనా కావాలి అనుకుంటే మనం ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, బూట్ స్ట్రాప్ ఏదో యూజ్ చేసి మన విడ్జెట్ని తెచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దట్ మనం డైరెక్ట్గా లైక్ జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్, ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా పేజెస్ బిల్డ్ చేస్తాం. ఈ 3 కోర్ మనకి. ఒకటి డొమైన్ మోడల్, మన బ్యాక్ ఎండ్ డేటాని పెట్టుకుంటాం, మైక్రోఫ్లోస్, నానోఫ్లోస్ ఎక్కడైతే మన మిడ్వేర్ లాజిక్ రాస్తాం, అండ్ ఇది ఫ్రంట్ ఎండ్లో చూపించేది పేజెస్ మీద చూపిస్తాం. ఇది యూజర్ డిఫరెంట్ యూజర్ యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికి కూడా డిఫరెంట్ బటన్స్ పెడతాం. లైక్ అన్ని ప్రాపర్ డెవలప్మెంట్ అంతా ఉంటుంది. సో ఈ 3 మన మెయిన్ పార్ట్స్ మెండిక్స్లో. లైక్ ఎక్కడైనా ఏదైనా డెవలప్మెంట్లో ఇవే కదా. బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఏంటి, ఫ్రంట్ ఎండ్ ఏం యూస్ చేస్తున్నాం, అండ్ ఈ రెండింటిని కలిపే లాజిక్ ఏంటి, ఈ రెండింటికి రాసే లాజిక్ దేంట్లో రాస్తున్నాం. ఇలా ఈ 3 పార్ట్స్ని ఇంటిగ్రేట్ చేసి ఇదే వర్క్ స్పేస్లో మనం డెవలప్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి ఇవన్నీ ఇచ్చాక మనకి ఇంకోటి ఏంటంటే సెక్యూరిటీ ఉంటుంది. లైక్ హౌ అప్లికేషన్కి సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాం, యూజర్ రోల్స్ ఎలా ఇస్తున్నాం, లైక్ ఒక్కొక్క మనం బిల్డ్ చేసిన లాజిక్కి ఎవరికి యాక్సెస్ ఉంది, లైక్ మైక్రోఫ్లో, నానోఫ్లోకి, లైక్ మనం బిల్డ్ చేస్తున్న డేటాకి సెక్యూరిటీ ఇచ్చి ఎవరికి యాక్సెస్ ఉంది, ఏ యూజర్కి యాక్సెస్ ఉంది, ఎంత యాక్సెస్ ఉంది, ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంది, ఐటమ్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్ యాక్సెస్ లేదా ఎంటిటీ లెవెల్ యాక్సెస్, అట్రిబ్యూట్ ఇలా యాక్సెస్ అని కూడా మనం లైక్ వీ కెన్ సెట్ దిస్. ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు ఈ యాక్సెస్ అని కూడా. లైక్ ఒక్కొక్క ఆబ్జెక్ట్ వైజ్ యాక్సెస్ ఇవ్వచ్చు. లైక్
ఎంటిటీ మొత్తం, ఐ మీన్ టేబుల్ మొత్తం యాక్సెస్ అవ్వచ్చు, లైక్ పిన్ పాయింట్గా యాక్సెస్ అని సెట్ చేసుకోవచ్చు. సేమ్ అలానే మైక్రోఫ్లోకి కూడా, మైక్రోఫ్లోలో ఈ మైక్రోఫ్లోకి కూడా మనం డేటా పంపించాలంటే వీళ్ళు యూజ్ దిస్ పారామీటర్ ఉంది. ఈ పారామీటర్ యూజ్ చేసి డేటాను పంపిస్తాం. దాంతో మనం మ్యానిపులేషన్స్ చేస్తాం ఈ మైక్రోఫ్లోలో, లాజిక్ మ్యానిపులేషన్ అంతా. అండ్ యాజ్ పేజెస్లో కూడా వీల్ హ్యావ్ ఒక పేజెస్లో బేసిక్గా చేసేది ఏంటంటే, బేసిక్గా డెవలప్మెంట్లో ఒక పేజ్ యూజర్కి కనబడుతుంది. మీకు ఓ పేజ్ కనబడుతుంది, ఎనీ అప్లికేషన్లో పేజ్ కనబడుతుంది అంటే బేసిక్ ఏంటి, యూజర్కి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఓ పేజ్. అంతేగా, లేదా యూజర్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, లేదా యూజర్తో ఇంటరాక్ట్ అవుతాం. యూజర్ ఎలా ఇంటరాక్ట్ అవుతాడు మనతో, పేజ్ క్లిక్స్. ఏ పేజ్ మీదనే యూజర్ ఇంటరాక్ట్ అయ్యేది క్లిక్స్తోనే. క్లిక్ లేదా డేటా, లేదా మనకు డేటా ఇస్తాడు. లైక్ తను లాగిన్ అవ్వాలనుకుంటున్నాడు, లేదా తను ఏదో ఇన్ఫర్మేషన్ టైప్ చేసి దాన్ని ఏదో పంపించాలనుకుంటున్నాడు, లేదా ఏదైనా పోస్ట్ చేయాలనుకుంటున్నాడు. హీఈస్ గివింగ్ ఇన్ఫర్మేషన్, మనకు డేటాని ఇస్తున్నాడు యాక్చువల్లీ. ఈ డేటాని మనం తీసుకొని మనం ఆ డేటాతో ఏం చేస్తాం, ఒక లాజిక్ రన్ చేసి దానికి ఒక అవుట్పుట్ చూపిస్తాం. బేసిక్గా జరిగే అప్లికేషన్ ఏంటంటే, ఒక డేటా తీసుకొని మనం దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని యూజ్ చేసి తనకు కావాల్సిన అవుట్పుట్ ఏంటో చూపిస్తాం. సో పేజ్ మీద మనకి యూజర్ డేటా ఇస్తాడు, ఆ డేటాని ఎలా మనం తీసుకుంటాం, ఆ డేటాని ఇచ్చాక తను ఏ యాక్షన్ పర్ఫామ్ చేస్తాడు, డిఫరెంట్ యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేస్తాడు, మనం తన యాక్షన్స్ పర్ఫామ్ చేసి మనం తనకి ఏం చూపిస్తున్నాం, మనం ఏం చూపిస్తున్నాం. ఇది బేసిక్ ఇంటరాక్షన్ పేజెస్లో. ఈ మూడు మన బేసిక్ కోర్. ఒకటి డొమైన్ మోడల్, ఇంకోటి మైక్రోఫ్లో నానోఫ్లో బిల్డింగ్, ఇంకోటి పేజ్ బిల్డింగ్. ఈ మూడు మన కోర్. ఈ మూడు కోర్ అయిపోయాక మనకు ఉండేది ఏంటంటే నెక్స్ట్ సెక్యూరిటీ ఎలా ఇస్తాం, ఈ మూడింటికి సెక్యూరిటీ ఎలా ఇస్తున్నాం, ఏ గ్రాన్యులర్ లెవెల్స్లో సెక్యూరిటీ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అకార్డింగ్ టు నీడ్ బట్టి, లైక్ రిక్వైర్మెంట్ బట్టి సెక్యూరిటీ మనం అలా డిజైన్ చేయగలుగుతున్నాం లేదా అనేది, ఇదో పాయింట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో లైక్ ఎలా అప్లికేషన్లో ఏపీఐస్ ఉంటాయి కదా, అలానే ఇక్కడ కూడా మనం ఏపీఐస్ డెవలప్ చేసుకోవచ్చు. లైక్ మనం కన్జ్యూమ్ చేసుకోవాలనుకున్న ఏపీఐని మనం ఎక్స్పోజ్ చేయాలనుకున్న మన డేటాని ఇలా ఏపీఐస్ యూస్ చేయొచ్చు, లేదా ఓ డేటా సర్వీసెస్ అని ఉంటాయి, ఓ డేటా సర్వీసెస్ యూస్ చేయొచ్చు. ఇవి యూస్ చేసి మన డేటాని వేరే వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తాం, లైక్ సేమ్ ఎలా ఏపీఐ చేస్తాం, లేదా ఏపీఐ వేరే వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన డేటాని మనం కన్జ్యూమ్ చేస్తాం ఈ ఏపీఐస్ యూస్ చేసి. ఇది ఒక పార్ట్. ఒకటి డొమైన్ మోడల్, నెక్స్ట్ మైక్రోఫ్లో నానోఫ్లోస్, నెక్స్ట్ పేజ్ బిల్డింగ్, సెక్యూరిటీ, అండ్ integrations with APIs or service integrations. ఇవి బేసిక్ కోర్ అండి డెవలప్మెంట్కి. మెండిక్స్లో డెవలప్మెంట్కి ఇవి బేసిక్ కోర్. వీటిని యూస్ చేసి మనం ఎలా డెవలప్ చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనేదే మన అప్లికేషన్ ఒక మెయిన్. అంతే, ఇవి మనకి పర్ఫెక్ట్, ఇవి మనకు వచ్చినాయా లేదా అనేది మెయిన్. ఇవి మనకు వస్తే మనం ఇవి యూస్ చేసి మన యూజర్ ప్రోడక్ట్ అడిగిన రిక్వైర్మెంట్ని మనం రెడీ చేస్తాం, అంతే, సింపుల్ థింగ్. దీంట్లో మనకు డిఫరెంట్ విడ్జెట్స్ అని డిఫరెంట్ ఇవి ఉంటాయి. ఆ ఒక్కొక్క విడ్జెట్ ఎలా పనిచేస్తుంది, వాటి మీద వర్క్ చేసి మన రిక్వైర్మెంట్ని ఎలా మనం రీచ్ అవుతాం అనేది లైక్ పాయింట్. అది మనం నేర్చుకున్న దాన్ని బట్టి, దీన్ని బట్టి మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, లైక్ ఓ డెవలపర్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు అనేది అది మన హ్యాండ్స్ అంతే. సో ఇది బేసిక్స్ ఆఫ్ మెండిక్స్ అండి. దీంట్లో లైక్ ఈ బిల్ట్ ఇన్ గిట్ ఉంటుంది, లైక్ వర్జన్ కంట్రోల్ బిల్ట్ ఇన్ ఇది ఉంటుంది. ఇది మనకి తీసుకెళ్ళి మన పోర్టల్ ఉంటుంది, పోర్టల్లో పెడుతుంది, దాన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈస్. సో ఇది బేసిక్ ఆఫ్ మెండిక్స్ అండి, లైక్ మనం ఏం చేస్తాం అనేది. దీంట్లో ఏం డౌట్స్ ఉన్నాయేమో లైక్? Yes, Hitesh. Yes, I have a question. యా చెప్పు. సో దెన్ మనం ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కమింగ్ టు ద థీమింగ్, మనం థీమింగ్ చేస్తాం కదా ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్కి. సో యాక్చువల్గా ఏంటంటే నాకు 2 లేఅవుట్స్ ఉన్నాయి. ఓకే, ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే 2 లేఅవుట్స్ ఉన్నాయి. సో 2 లేఅవుట్స్ ఏంటంటే మనకి ఒక పేమెంట్ ఇంటిగ్రేషన్ లేఅవుట్ డిఫరెంట్గా ఉంటుంది, లేదా నార్మల్ కంటెంట్ అబౌట్ అస్, కాంటాక్ట్ అస్, ఈ పేజెస్ లేఅవుట్ డిఫరెన్స్గా ఉంటాయి.
అసలు లేఅవుట్ లో థీమింగ్ పోర్షన్ మనం ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు? డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ థింగ్స్ అనేది ఏదైనా ఐడియా ఉంది? దీంట్లో థీమింగ్ కి మనకి స్టైల్స్ అని ఉంటాయి. ఎస్ఏఎస్ఎస్ అని స్టైల్స్ ఉంటాయి. ఓకే. ఈ స్టైలింగ్ లో మీకు తెలుసా, నేటివ్ వెబ్ ఉంటుంది, లైక్ వెబ్ లో ఇది మన మెయిన్ మెయిన్ థీమింగ్, మెయిన్ ఇది సిఎస్ఎస్ పేజెస్. ఓకే. మెయిన్ ఎస్ఏఎస్ పేజ్. దీంట్లో మనం ఏవైనా ఈ కస్టమ్ వేరియబుల్స్ లో ఈ కస్టమ్ వేరియబుల్స్ లో ఉంటాయి. ఈ మెయిన్ మన అప్లికేషన్ ఒక ఇది కస్టమ్ లో మనకి ఇవన్నీ ఉంటాయి. సో మనం ఏదైనా ఒక క్లాస్ క్రియేట్ చేసి, మీకు ఫ్రెండ్లీ క్లాసెస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ క్లాసెస్ క్రియేట్ చేసి మెయిన్ లో మనం దానికి ఏ క్లాస్ ఆ క్లాస్ మనకు కావాల్సినట్టు రాసుకుంటాం. ఓకే. ఓకే. దీంట్లో సో ఆల్రెడీ ఆ కస్టమ్ ఇంపోర్ట్ చేసి ఉంది. దీంట్లో మనం రాసుకుంటాం. మనం ఏమైనా క్లాసెస్ క్రియేట్ చేస్తే ఆ క్లాసెస్ కి దీంట్లో రాసుకుంటాం. లేదు మనకి ఇది సరిపోవట్లేదు అనుకుంటే మనం ఒక .html పేజ్ నే తెచ్చేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఒక HTML పేజ్ నే తెచ్చి దీంట్లో ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. ఓకే. మనకి ఇది సరిపోవట్లేదు, ఇంకా దీంతో అవ్వట్లేదు, మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా మనకి కస్టమర్ రిక్వైర్మెంట్ మీట్ అవ్వట్లేదు అంటే మనం ఒక HTML పేజ్ తయారు చేసి దాన్ని దీంట్లో ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు పేమెంట్ వెబ్సైట్స్ ఏమైనా క్రియేట్ చేస్తాం అనుకోండి, అథాంటికేషన్స్, ఆథరైజేషన్స్ ఉంటాయి మనకి, ఏపీఐ యాక్సెసెస్ ఆ, ప్లస్ ఇవంతా. అది ఒకటి మనం APIs ని క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఒక ఏపీఐని క్రియేట్ చేసి దానికి అథెంటికేషన్, ఆథరైజేషన్ అంతా ఇచ్చుకొని మన ఏపీఐనే ఫుల్ లెంత్ గా డెవలప్ చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ ఇందాక రెస్ట్ సర్వీసెస్ చూపించాయి కదా, ఈ రెస్ట్ సర్వీసెస్ యూస్ చేసి మనం ఏపీఐని క్రియేట్ చేసి అలా చేయొచ్చు. లేదా మనకి స్ట్రైడ్ అని ఒకటి ఉంటుంది, ఒక మార్కెట్ ప్లేస్ మాడ్యూల్. పేమెంట్స్ కి మోస్ట్లీ ఎక్కువ యూస్ చేస్తున్నా ఇప్పుడు మెండిక్స్ లో. స్ట్రైడ్ అని ఉంటుంది, దాంట్లోని ఆల్రెడీ కొంతవరకు డిజైన్ చేసి ఉంటుంది. ఓకే. సో ఆ స్ట్రైడ్ లో ఉన్న పేజెస్ ని, ఆ స్ట్రైడ్ లో అదొక ఫుల్ మాడ్యూల్, ఇలా మాడ్యూల్ వైజ్ గా ఉంటుంది. ఆ మాడ్యూల్ లో మనకున్న పేజెస్ ని దాంట్లో ఉన్న విడ్జెట్స్ ని యూస్ చేసుకొని మనం ఈ పేమెంట్ గేట్వేని యాక్సెస్ చేసుకోవచ్చు, లైక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్. పేమెంట్ గేట్వేస్ లో మనకి డిఫరెంట్ పేమెంట్ గేట్వేస్ ఉన్నాయి, లైక్ పేటిఎం అని, సంథింగ్ లైక్ ఇగ్జిగో అని, ఇవి కొన్ని పేమెంట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్ ని బట్టి తను అథెంటికేషన్ తీసుకుంటాడు అక్కడ, తన యాక్సిస్ టోకెన్స్ అవన్నీ డిఫరెంట్ పేమెంట్. సో అవి కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోగలం ఇక్కడ కస్టమైజేషన్. అవి కూడా ఇంటిగ్రేట్ చేసుకోగలం. మనకి అలా బేసిక్ నుంచి కావాలంటే మనం ఇంకా ఏం చేయాలి, ఒక రెస్ట్ తీసుకొని ఇంకా దాని నుంచి ఆథెంటికేషన్స్ ఇచ్చుకొని పంపించుకోవాలి. దీనికోటి దానికోటి తీసుకొని పెట్టుకోవాలి. లేదా స్ట్రైడ్ యూస్ చేసుకొని స్ట్రైడ్ లో ఉన్నవి, స్ట్రైడ్ లో అంటే మొత్తం ఉండవు, లైక్ యూజర్ అదే ప్రోడక్ట్ ఓనర్ కావాల్సినట్టు అన్ని ఉండకపోవచ్చు. మ్యాక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు, అంటే మ్యాక్స్ యూసేజ్ అన్ని ప్రొవైడ్ చేస్తాడు, అవన్నీ డైరెక్ట్ గా యూస్ చేసుకోవాలి. లేదంటే మనమే ఒక రెస్ట్ సర్వీస్ ని క్రియేట్ చేసుకొని దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. 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 సో డేటాబేసెస్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందండి? మనకి ఏవి సపోర్ట్ చేస్తాయి డేటాబేసెస్? MySQL, SQL, MySQL సపోర్ట్ చేస్తుంది, Oracle. ఒరాకిల్ సపోర్ట్. ఓన్లీ MySQL అది? లేదు MySQL, ఒరాకిల్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. డేటాబేస్ కూడా ఒకసారి మనం క్రియేట్ చేసే డేటాబేస్ దీంట్లో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. నార్మల్ గా చేసేటప్పుడు లోకల్ డేటాబేస్ వాడుకుంటది అంతే. దాని తర్వాత మనం ఇంటిగ్రేట్ చేసుకొని డేటాబేస్ ని దీంతో ఎక్స్టర్నల్ డేటాబేస్ ఒకటి ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఇంకా దాంట్లో చేసుకోవచ్చు ట్రాన్సాక్షన్స్ అని. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది మన సైట్ అంతా క్రియేట్ చేసిన తర్వాత దీన్ని హోస్టింగ్ ఎక్కడ చేస్తారు ఇది? హోస్టింగ్ హోస్టింగ్ లైక్ డిపెండ్స్, లైక్ మీరు ఏది కావాలంటే దాంట్లో హోస్టింగ్ చేసుకోవచ్చు. క్లౌడ్ లో హోస్టింగ్ చేసుకోవచ్చు డిప్లాయ్మెంట్ చేసి. మెండిక్స్ క్లౌడ్ ఉంది. ఓకే. మెండిక్స్ క్లౌడ్ ఉంది, మెండిక్స్ క్లౌడ్ లో చేసుకోవచ్చు. ఆన్ ప్రెమిస్ మామూలు ప్రైవేట్ క్లౌడ్ లో ప్రైవేట్ క్లౌడ్ ఎక్కడైనా మీకు హోస్టింగ్ చేసుకోవచ్చు. మా నార్మల్ అప్లికేషన్ ఎలా హోస్ట్ చేస్తారో అలాగా. ఓకే. అంటే మనకి ఇండివిజువల్‌గా HTML పేజెస్ ఇయన్నీ మనకు సెపరేట్‌గా ఉంటాయి అయితే?
హెచ్టిఎం పేజెస్ అన్ని సెపరేట్గా ఉంటాయి. లైక్ సెపరేట్గా అంటే లైక్ ఇప్పుడు మనం పేజ్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు మనం పేజ్ డెవలప్ చేస్తున్నాం కదండి, ఆ పేజెస్ అన్ని మనం లైక్ ఇక్కడే ఇప్పుడు మీకు కనిపించిన ఫోల్డర్ స్ట్రక్చర్లోనే ఓకే. ఫోల్డర్ స్ట్రక్చర్లోనే నేను ఒక టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉంది. దీనికి ఫోల్డర్ క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లో నా డొమైన్ మోడల్ ఉంటుంది, నా డేటా ఉంటుంది. ఆ డేటాతో నేను పేజెస్ క్రియేట్ చేసుకొని నేను దానికి లాజిక్ క్రియేట్ చేసుకుంటా. ఓకే. ఓకే. నేను అక్కడ నాకు అక్కడ ఒక పేజ్ కావాలి. నాకు ఇక్కడ మీరు చెప్పినట్టు ఓకే, నేను మ్యాక్స్ ట్రై చేశాను, నాకు స్టైలింగ్ నేను అనుకున్నట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవ్వలేదు. సో అవ్వలేనప్పుడు నేను నా ఫోల్డర్లోకి నా డైరెక్టరీ ఉంటుంది కదా, డైరెక్టరీలో నేను ఒక హెచ్టిఎంఎల్ పేజ్ పెట్టుకుంటాను. అది ఒక ఫోల్డర్ ఉంటుంది, దాంట్లో ఆ పేజ్ పెడితే అది మనకి ఈ ప్లాట్ఫామ్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఓకే. సో అలా నేను ఇంటిగ్రేట్ చేసుకుంటాను. దీన్నంతా నేను ఏం చేస్తానంటే ఒకసారి నా బిల్డింగ్ అంతా అయిపోయాక నేను మామూలు గిట్ ఇవన్నీ పుష్ చేసాక దీన్ని .mpk ఫైల్ అని నేను ఒక ఇచ్చేసుకుంటా. ఆ ఫైల్ని నేను ఎన్విరాన్మెంట్లోకి పుష్ చేసుకుంటాను. ఓకే. 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 నేనంతా ఇంటిగ్రేట్ చేసి ఫైల్ని అప్పుడు పుష్ చేసుకుంటాను. ఓకే హితేష్, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్. ఇంకా ఎవరికైనా హలో, దీన్ని టెస్టింగ్ ఎలా చేస్తారండి? సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేశాను అనుకోండి, టెస్టింగ్ టీమ్ వీళ్ళు ఆటోమేషన్ టూల్స్ ఉపయోగించి దాన్ని టెస్ట్ చేస్తారు, లేకపోతే సమ్ స్క్రిప్ట్ రాసి యూఐ పాత్ స్క్రిప్ట్ రాయటం లేకపోతే పైథాన్ స్క్రిప్ట్ రాయటము మన అప్లికేషన్ని టెస్ట్ చేస్తారు. సో విచ్ యూ బిల్డ్ ఇన్ దిస్ మెండిక్స్ అప్లికేషన్, మెండిక్స్ ఇట్ సెల్ఫ్ ప్రొవైడింగ్ ద టెస్టింగ్ ఆల్సో, అంటే మెండిక్స్ చెప్పండి. టెస్టింగ్ అంటే లైక్ నార్మల్ మన అప్లికేషన్ ఎలా టెస్ట్ చేస్తాం, నార్మల్ మనం ఒక అప్లికేషన్ ని డిప్లాయ్ చేశాక టెస్ట్ ఎలా చేస్తాం, అయితే మాన్యువల్ గా టెస్ట్ చేస్తాం లేదా ఆటోమేషన్ టూల్స్ యూస్ చేసి టెస్ట్ చేస్తాం. బేసిక్ గా అయితే ఇది కూడా అంతే సేమ్. నేను ఒక ఇది క్రియేట్ చేశాను, సేమ్ అట్లానే నేను టెస్ట్ చేశాను. యాజ్ ఎ డెవలపర్ గా నేను మామూలు నా యూనిట్ టెస్టింగ్ నేను నా లెవెల్లో నేను ఇక్కడ కోడ్ ఉండదు కాబట్టి నేను డెవలపర్ గా నేను యూనిట్ టెస్టింగ్ ఎలా నేను బ్రేక్ పాయింట్స్ గట్రా పెట్టుకొని నాకేమైనా ప్రాబ్లం నాట్ డెవలప్మెంట్ డీబగ్గింగ్ టెస్టింగ్. వాట్ కంప్లీట్ అప్లికేషన్ డెవలప్ చేసినాక ఇప్పుడు అప్లికేషన్ మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్నారు, ఇట్ టేకింగ్ 10 days మాన్యువల్. ఏదైనా ఆటోమేషన్ చేసి స్క్రిప్ట్ రాసి డెవలప్ చేశారనుకోండి, విత్ ఇన్ 1 hourలో మొత్తం అంత అప్లికేషన్ నావిగేట్ చేసి టెస్ట్ చేసేస్తుంది కదా. ఆ టైప్ ఆఫ్ ఇది ఏమన్నా ఉందా దీనికి అని అడుగుతున్నా. అది అప్లికేషన్ స్క్రిప్ట్ రాసుకొని దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు యాజ్ యూ సెడ్. యాజ్ ఇట్ నార్మల్ గా చేసినట్టే నార్మల్ అప్పుడు. బట్ ఇది ఏంటంటే ఇట్స్ లో బేస్డ్ కోడ్ అప్లికేషన్. ఓకే ఓకే. ఇది బేసిక్ గా దీని బ్యాక్ ఎండ్ లో ఇప్పుడు మనం చూసిన లాజిక్ అంతా జావా మీద బ్యాక్ ఎండ్ లో అవుతుందండి. అవునండి అవునండి. ఎస్ ఎస్ అంతా జావా మీద బ్యాక్ ఎండ్ లో అవుతుంది. ఈవెన్ పెగా ఆల్సో సేమ్ థింగ్ అండి. పెగా ఆల్సో జావా మీదే ఉంటుంది. అదే మీరు చెప్పింది కరెక్ట్. బట్ అట్లీస్ట్ సమ్ బేసిక్స్ ఈజ్ నీడ్ ఫర్ జావా. కరెక్ట్. ఇంకా ఎనీ డౌట్స్ అండి? ఏం లేకపోతే హితీష్ గారు మీ గురించి కొంచెం చెప్పరా? జస్ట్ అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి కొంచెం చెప్తారా? జస్ట్ మీరు ఎంత ఎక్స్పీరియన్స్ లైక్ నాకు ఒక 6 years ఎక్స్పీరియన్స్, లైక్ 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. లైక్ దీంట్లో కాదు, ఐ మీన్ నాట్ కంప్లీట్లీ ఇంటూ మెండిక్స్ లో లైక్ ఐ హావ్ లైక్ 2.8-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఓకే. 2.3
2.8 వరకు. ఫస్ట్‌లో బేసిక్‌గా ఏం ఉండేది, ఫస్ట్‌లో అంతా చాలా ప్రాజెక్ట్స్ ఎస్ఓపి చేసాం. పాజ్ చేసాం చాలా ప్రాజెక్ట్స్, లైక్ చాలా వరకు అవ్వలేదు. లైక్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చాలా ట్రై చేసాం కానీ అవ్వలేదు. ఇప్పుడు ప్రాజెక్ట్స్ కొన్ని వచ్చినాయి, వాటి మీద వర్క్ చేస్తాం అంతే. చాలా వరకు స్టార్టింగ్లో అసలు చాలా దీనిగా ఉండేదండి, ఏ ఉండేది కాదు బేసిక్గా దీని మీద. ప్రాజెక్ట్స్ ఉండేవి కానీ యాక్చువల్లీ అసలు మేము స్టార్ట్ చేసినప్పటికి గైడ్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. ఆల్రెడీ దీని మీద చాలా తక్కువ మంది ఉండేవారు. 2 years బిఫోర్ లైక్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అసలు ఉండేవారు కాదు ఎవరు గైడ్ చేయడానికి. చాలా అంటే మాకు అప్పటికి ఏం రాదు, మేము చాలా ట్రై చేసాం కానీ ఎవరు. సో మ్యాథ్స్ అంతా ఓన్గానే ఇది. అప్పుడు ఒకళ్ళు ఉండేవారు యాక్చువల్లీ, గుజరాత్ ఆర్ సంథింగ్, అతను ఒక్కడే నాకు తెలిసి ఇండియాలో మేము చాలా ఇచ్చేసాం, అతను ఒక్కడే దొరికాడు అనుకుంటా, శుభం అని. దీనికి కాంపిటీటర్స్ ఉన్నారండి, ఈ మెండిక్స్ కాంపిటీటర్స్? అదే ఈ మెండిక్సే వీటికి కాంపిటీషన్ అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, మెండిక్స్. ఓకే, అంటే జనరల్ గా అవుట్ సిస్టమ్ అవుట్ సిస్టమ్స్ కి ఎపిఎన్ కి కాంపిటీషన్ అయింది మెండిక్స్. లైక్ అవుట్ సిస్టమ్ ముందు నుంచి ఉంది కదా, అవుట్ సిస్టమ్ కి ఇది కాంపిటీషన్ అయింది. ఇది సడన్ గా యాక్చువల్లీ ప్రాజెక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. యాక్చువల్లీ క్లియర్ చెప్పండి, ప్రాజెక్ట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి కానీ లైక్ రిసోర్సెస్ చాలా టెక్నాలజీ 8 years ఎక్స్పీరియన్స్ ఉండి పూర్తిగా దీని మీద ఉన్న వాళ్ళు కూడా దొరకట్లే యాక్చువల్లీ. మా ఇంట్లో కొంత తీసుకోవడానికి చూస్తున్నారు కానీ దొరకట్లే. సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా జాబ్ చేయడానికి రెడీగా లేరు. దే ఆర్ లైక్ కన్సల్టెంటే ఇస్తాం మేము అన్నట్టు ఉన్నారు. ఓకే ఓకే సీరియస్ గా 8 years దీని మీద 7 years సీరియస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా దే ఆర్ నాట్, అండ్ దే ఆర్ కన్సల్టెంటే. అయితే దీని ఫ్యూచర్ బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాస్ టోల్డ్ టు మీ అబౌట్ దిస్ Mendix and out system, but out system no one is there in India, I think so, to teach in. ఎవరైనా ఉన్నారండి దీని అవుట్ సిస్టమ్ టీచ్ చేసేవాళ్ళు కానీ? లేకపోతే అవుట్ సిస్టమ్స్ ఉన్నారండి, టీచర్ ఉన్నారు, అవుట్ సిస్టమ్ ఫ్యాకల్టీ ఉన్నారు, చెప్తున్నారు. అవుట్ సిస్టమ్స్ ఇంకా కొద్దిగా బెటర్ గా దొరుకుతున్నారండి. నాకు తెలియలేండి. I just came to know about this in just 1 week or 10 days back, that's it. Okay. But this is very good. When you opened this UI, I just compared to Python, Pega ఎట్లా ఉందో మీకు వర్క్ స్టార్ట్ ఫ్లో చార్ట్స్ పెట్టుకొని ఎట్లాగా వర్క్ ఫ్లో ఎట్లా చేసుకోవచ్చు, దాని ఫ్లో చార్ట్స్ పెట్టుకొని. సో నాకు అట్లా మ్యాప్ చేసుకున్నాను. సో ఎవరైతే పెగా వచ్చు కొంచెం వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఈ యూఐ కూడా. పెగా జావా వచ్చిన వాళ్ళకి కూడా లాజిక్ బిల్డింగ్ ఈజీ ఉంటుందండి. ఓకే ఓకే, అంత జావా బేస్ లానే, అంతే బేసిక్ ప్రోగ్రామింగ్ లాగే ఉంటుంది. వేరియబుల్స్ క్రియేట్ చేయడం, దాంట్లో ప్రోగ్రామ్ వస్తే ఏదైనా ప్రోగ్రామ్ వస్తే దేనిలో అయినా రాయొచ్చండి. ఈవెన్ సింటాక్స్ సిమాంటిక్స్ డిఫరెంట్ కానీ ఇట్ కెన్ రైట్. అంతా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్సే కదా జావా కూడా. గుడ్ అండి. మీరే కంటిన్యూ చేస్తారా ఇది నితీష్ గారు? అంటే ఇది క్లాస్ కంటిన్యూ చేస్తాను. దిస్ టూల్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ జీరాకి ఇంటిగ్రేట్ అయ్యి, అంటే డాక్యుమెంట్ ప్రిపరేషన్ కానీ, లేకపోతే రిక్వైర్మెంట్ ప్రిపరేషన్ కానీ, యూజర్ స్టోరీస్ కానీ, లేదా డిజైన్ కానీ, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఈ మొత్తం మెయింటైన్ చేయొచ్చు ఈ టూల్లోనే, మెండిక్స్లోనే. మెండిక్స్లోనే మెయింటైన్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ అవన్నీ మెండిక్స్లోనే మెయింటైన్ చేయొచ్చు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, స్టోరీ క్రియేషన్ అంతా జీరా లాగా దీంట్లోనే మెయింటైన్ చేయొచ్చు. పోర్టల్లో మనకి బోర్డు అన్నీ ఉంటాయి, దీంట్లోనే మెయింటైన్ చేయొచ్చు. అదే వర్షన్ కంట్రోలింగ్ కూడా దీనిలోనే చేసుకోవచ్చు. వర్షన్ కంట్రోలింగ్ కూడా దీంట్లోనే వర్షన్ కంట్రోలింగ్ కూడా మనం దీంట్లోనే చేసుకోవచ్చు. మనం బ్రాంచింగ్ క్రియేట్ చేసి పుష్ చేసుకొని మొత్తం అంతా దీంట్లోనే అయిపోద్ది. మనకి అది సరిపోవట్లేదంటే మనం వేరే దీంతో కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. పీపుల్ ఆర్ ఇంట్రెస్ట్ బట్టి మూవ్ అవుతారులేండి. కరెక్ట్ మీరు చెప్పి మూవ్ అవుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర లైసెన్స్డ్ వర్జన్స్ వేరే ఉన్నాయి, అవును ఇంటిగ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నాం. ఓకే, ఇంకా ఎవరికైనా ఎనీ డౌట్స్? లైక్ సెషన్ క్లోజ్. మీరు మెండిక్స్ మీద చేశానంటున్నారు కదా,
You told that you have worked in Mendix. With what integration you have done with Mendix? మెండిక్స్లో నేను యాక్చువల్లీ బేసిక్గా పేజెస్ ఎక్కువ వర్క్ చేశానండి. పేజెస్ లైక్ లేఅవుట్స్ క్రియేట్ చేయడం మా ఏంటంటే సర్వీస్ అప్లికేషన్ లైక్ పీడిఎఫ్స్ క్రియేట్ చేసి ఇన్వాయిసెస్ క్రియేట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేయడం. ఆ ఇన్వాయిసెస్ డిఫరెంట్ యూజర్కి డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్ ప్రకారం ప్రతిసారి ఆ టెంప్లెట్ చేంజెస్ చేసి చేయడం. మోస్ట్లీ మేము డేటా ఇంటిగ్రేషన్సే చేసామండి. లైక్ రెస్ట్ యూస్ చేసి ఓడేటాస్ యూస్ చేసి రెస్ట్ ఓడేటా యూస్ చేసి డేటాని తెచ్చుకున్నాం. ఆ డేటాని మేము మళ్ళీ ఒక టెంప్లెట్ మీద బిల్డ్ చేసి ఒక టెంప్లెట్లో చూపించి ఆ టెంప్లెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి యూజర్. ఓకే, కంప్లీట్లీ మెండిక్స్ లోనే ఇదంతా Mendix మెండిక్స్లోనే UI చేసేసాం. ఇంకా వేరే దీంతో ఇచ్చేలే. ఈ ఈ లెవెల్ అప్లికేషన్ కదా. సో మోస్ట్లీ ఏంటంటే సెక్యూరిటీ బేస్ మీద ఈ టెంప్లెట్లో ఎవరికి ఏం కనబడాలి అనేది నేను డౌన్లోడ్ చేస్తే నాకు ఒక ఇది సేమ్ అంతే. మీ బిల్ మీకు కనబడుతుంది కదండి ఏదైనా పర్చేస్ చేసినప్పుడు అలా. లైక్ ఇప్పుడు ఇంటిగ్రేషన్ దేంతో ఇంటిగ్రేషన్ అంటే లైక్ ఇప్పుడు ప్రెసెంట్ టీమ్ సెంటర్ ఉంది, అలా కాకుండా ఇంకా సెవరల్ ఇంటిగ్రేషన్స్ ఉన్నాయి కదా, అది ఏదైతే ఏ ఇంటిగ్రేషన్ అయితే బాగుంటుంది లైక్ ఇప్పుడు హై ఉందని? ఏ ఇంటిగ్రేషన్ అని అంటే ఇప్పుడు అలా ఏం లేదండి. ఇప్పుడు బేసిక్గా మీ టీమ్ సెంటర్తో వర్క్ చేసి ఇంటిగ్రేట్ చేశారు కదా. ఇది బేసిక్గా అలా అంటే మీకు అక్కడ ప్రాజెక్ట్లో అలా యూజ్ ఉంది కాబట్టి అది చేశారు. అలా ఒక దాది హై అని ఏం లేదు. లైక్ ఒక దీంతో ఇంటిగ్రేట్ చేయడం ఇది హై అని ఏం లేదు. మోస్ట్లీ అలా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఎస్ఏపి అప్లికేషన్స్తో ఇంటిగ్రేట్ చేయడం కొద్దిగా ఎస్ఏపి అప్లికేషన్స్తో కొద్ది ఇప్పుడు ఇది ఉంది అడుగుతున్నాను. ఎస్ఏపి అప్లికేషన్స్తో ఏమైనా ఇంటిగ్రేట్ చేశారా మీరు? అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్లో ఎస్ఏపిస్తో వర్క్ చేశారా అని, ఎస్ఏపి అప్లికేషన్స్తో వర్క్ చేశారా అని. అదే బేసిక్గా అంతే. ఎస్ఏపి అప్లికేషన్స్తో ఎక్కువ అడుగుతారు. ఎస్ఏపి అప్లికేషన్స్తో ఏమైనా ఇంటిగ్రేట్ చేశారా అని. ఎస్ఏపి అప్లికేషన్స్ తో ఇంటిగ్రేషన్ చేయకుండా కూడా SAP లో ఉన్న డేటాని ఒక రిట్రీవ్ చేసుకొని మనం మెండిక్స్ UI లో చేసుకోవచ్చు, చూపించచ్చు కదా. చూపించచ్చు. ఓకే, సో మ్యాక్సిమం మీరు అన్నీ కవర్ చేస్తారా? జస్ట్ ఫైనల్ టచింగ్ అన్ని జస్ట్ ఓవరాల్గా చెప్పి బేసిక్ లెవెల్లో చెప్తారా, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చెప్తారా? అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ టు దట్ వన్ ఇన్ 41 days. మొత్తం నేను బేసిక్గా ఈ లాజిక్ ఇవన్నీ కవర్ చేస్తాను. నేను చెప్పిన 3 సెక్యూరిటీ కవర్ చేస్తానండి. అండ్ అంతేగాక బేసిక్గా వాడేవి ఎక్కువ ఇంటర్వ్యూస్లో అడిగేవన్నీ లైక్ ఈ ఇంటిగ్రేషన్స్ రెస్ట్ ఒకటి కవర్ చేస్తాం, ఓడేటా కవర్ చేస్తాం, బేసిక్ ఫంక్షనాలిటీస్ డేటాను తెచ్చుకునేటప్పుడు ఫంక్షనాలిటీస్, డేటాను పంపించేటప్పుడు ఫంక్షనాలిటీస్, ఒక పేజ్ బిల్డింగ్ టెంప్లెట్, ఇవి ఉన్న విడ్జెట్స్ ఏంటి, ఇన్ హౌస్ మెండిక్స్లో ఉన్నవి ఏంటి, బేసిక్ ఇంటిగ్రేషన్స్ టు ఓడేటా రెస్ట్ చెప్తాం. అండ్ వెబ్ అప్లికేషనే కాకుండా ఇండివిజువల్ స్టాండ్ అలోన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు కదా? స్టాండ్ అలోన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. స్టాండ్ అలోన్ అంటే లైక్ మనం నేటివ్ చేసుకోవచ్చు. స్టాండ్ అలోన్ కూడా చేయొచ్చు. నేటివ్ ఎక్కువ చేసుకుంటారు. నేటివ్గా కూడా చేసుకోవచ్చు. లైక్ అవుతుంది అన్ని. అండ్ అంతే దీని ఇంటిగ్రేషన్ అంటే చాలా ఉంటాయండి అన్నీ. అంటే కొన్నిటికి ఇంకా ఏంటంటే లైక్ సర్వర్ యాక్సెస్ ఖచ్చితంగా ఉండాలి. లైక్ కొన్ని డెవలప్ చేయాలంటే. సో దీంట్లో ఏంటంటే ఈ బేసిక్స్ అంతా చెప్పి రెస్ట్తోని దీంతో ఎలా ఇంటిగ్రేట్ చేస్తాం అనేది చెప్తాను. అండ్ కొన్ని మాడ్యూల్స్ లైక్ ఎక్కువ యూస్ చేసేవి మాడ్యూల్స్ మోడల్ రిఫ్లెక్షన్ అని డేటాను తెచ్చుకోవడానికి డౌన్లోడ్ చేయడానికి బేసిక్గా యూస్ చేసేవి టెంప్లెట్స్ క్రియేట్ చేయడం. ఇక్కడ వరకు అయితే చెప్తానండి. ఓకే, సర్టిఫికేషన్స్ కూడా ఫస్ట్ది ఫ్రీ, నెక్స్ట్ ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్ అట్లా ఉంటాయి. సో అది
అది ఎట్లా గైడ్ చేస్తారు? వీళ్ళకి గైడ్ చేస్తారు కదా? అది గైడ్ చేస్తా అండి. ఫస్ట్‌ది ఫ్రీ, సెకండ్‌ది ఇప్పుడు యాక్చువల్లీ సెకండ్‌ది కూడా కూపన్స్ ఏం దొరకట్లేదు అనుకుంటా బయట ఆహా. చేసేవాళ్ళకి. చాలా మంది అదే అడుగుతున్నారు. కూపన్స్ ఏం దొరకట్లేదు. ముందు వచ్చేది. మాకు కూడా అసలు చాలా తక్కువ ఇస్తున్నారు. 2 ఏ ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేషన్? అయితే చాలా ఫ్రీ ఉంది. చాలా ఫ్రీ ఉండేవి. లైక్ అవును. 300, ఓవర్ 400 కాస్ట్. దొరికాయి. ఇప్పుడు సడన్‌గా మీకు చాలా మీ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ ఎంతండి? ఇంటర్మీడియేట్ అండి. ఏ సర్టిఫికేషన్ ఈజ్ మోర్ వాల్యుబుల్ అండి? అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ ఇప్పుడు అడుగుతున్నారండి. అంటే అడ్వాన్స్ సర్టిఫైడ్ అని అడుగుతున్నారు. కాకపోతే ఇంటర్వ్యూ అయినా అండి. అడ్వాన్స్ అని అడిగినా ఇంటర్వ్యూ. గుడ్ గుడ్. ఇఫ్ అడ్వాన్స్ ఉంటే ఇంటర్వ్యూ చాలా టఫ్‌గా కాకుండా స్మూత్‌గా అవుతుందంట. అడ్వాన్స్ ఉంటే ఇంటర్వ్యూ అంత స్మూత్‌గా అయిపోతుంది. లైక్ చాలా బేసిక్ క్వెషన్స్ అడిగేస్తున్నారు అనేసి వి ఆల్సో గాట్ టు నో. అవును. ఓకే. హ్మ్. ఓకే యతీష్ గారు. ఐఎమ్ ఓకే గుడ్ అండి. అట్ యువర్ ఓకే అండి. సెషన్ క్లోజ్ చేస్తాను. రేపు మీట్ అవ్వండి. ఓకే.